2025 సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఒకటి అనుకుంటే జరిగింది మరొకటి. ప్రభుత్వ ఎకనామిక్ సర్వే ప్రకారం చూస్తే ఇది ఊహించని మలుపులతో సాగిన ఒక కథ. ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో ఉంటే ఇండియా మాత్రం ఎలా నిలదొక్కుంది? అసలు కథేంటో చూద్దాం రండి. చూడండి, 2025లో గ్లోబల్ ట్రెండ్స్ ఒకలా ఉంటే ఇండియా పర్ఫార్మెన్స్ దానికి పూర్తి భిన్నంగా ఉంది. చాలా దేశాలు ఇబ్బంది పడుతుంటే మన ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా బలంగా, చురుగ్గా కనిపించింది. ఇది కేవలం అంకెల గురించి కాదు, ఒక అనూహ్యమైన విజయగాథ. ఇంతకీ ఆ ఆశ్చర్యమేంటే? అంటే సంవత్సరం మొదలైనప్పుడు అంచనాలు వేరేగా ఉన్నాయి. కానీ ఏడాది ముగిసేసరికి ఇండియా మ్యాక్రో ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఇది చాలామంది ఎక్స్పర్ట్స్ అంచనాల్ని కూడా తలకిందులు చేసింది. దీనికి నిదర్శనం ఓసై ఈ సంఖ్య 7% పైగా రియల్ గ్రోత్ రేట్. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, మన ఎకనామీ ఎంత బలంగా, వేగంగా ముందుకు దూసుకెళ్తోందో చెప్పే ఒక సంకేతమనమాట. వృద్ధి ఒక్కటే కాదు, ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వం తన బడ్జెట్ టార్గెట్ను దాటి జీడీపీలో కేవలం 4.8% మాత్రమే ద్రవ్య లోటును సాధించింది. అంటే సింపుల్గా చెప్పాలంటే వచ్చే ఆదాయానికి మించి ఖర్చు చేయకుండా చాలా జాగ్రత్త పడింది. మన పర్ఫార్మెన్స్ను ప్రపంచం కూడా గుర్తించింది. ఒకే సంవత్సరంలో 3 వేర్వేరు అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇండియా రేటింగ్ను పెంచాయి. ముఖ్యంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత S&P నుండి వచ్చిన అప్గ్రేడ్ మన ఆర్థిక వ్యవస్థ పునాదులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో కన్ఫర్మ్ చేసింది. సరే, అన్నీ ఇంత బావుంటే మరి సమస్య ఎక్కడుంది? ఇక్కడే కథలో అస్సలైన ట్విస్ట్ వస్తుంది. ఈ విజయాలన్నింటి వెనక ఒక లోతైన సమస్య దాగి ఉందని సర్వే చెబుతోంది. దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ సమస్యే ఈ విజయం యొక్క వైరుధ్యం. అంటే మన దేశంలో ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా రాణిస్తున్నా దానికి ప్రపంచం నుంచి రావాల్సిన గుర్తింపు, సరైన ప్రతిఫలం మాత్రం రావటం లేదు. ఈ రెండింటి మధ్య ఏదో ఒక తెలియని గ్యాప్ ఏర్పడింది. ఈ ఒక్క వాక్యం చదివితే ఆ వైరుధ్యం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు ఏ దేశమైనా ఆర్థికంగా బాగా చేస్తే ప్రపంచం దానికి పెట్టుబడులు, బలమైన కరెన్సీ రూపంలో ఒక బహుమతి ఇచ్చేది. కానీ ఇప్పుడు ఆ పాత రూల్స్ ఏవీ పనిచేయడం లేదని ఈ సర్వే అంటోంది. ఈ వైరుధ్యానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ మన రూపాయి. ఎకానమీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నా రూపాయి విలువ మాత్రం ఆశించినంతగా పెరగలేదు. ఇది ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేసింది. అసలు ఎందుకిలా జరుగుతోంది? దీనికి సమాధానం మన దేశంలో లేదు, బయటి ప్రపంచంలో ఉంది. సర్వే ప్రకారం ప్రపంచం మరింత పెళుసుగా, అనిశ్చితితో నిండిపోయింది. రాబోయే కాలంలో ప్రపంచం ఎలా ఉండబోతోందో వివరిస్తూ సర్వే 3 రకాల ఫ్యూచర్ సినారియోలను మన ముందుంచింది. మొదటిది మేనేజ్డ్ డిజార్డర్. అంటే ప్రపంచం పూర్తిగా కూలిపోదుగాని నిరంతరం ఏదో ఒక సంక్షోభం వస్తూనే ఉంటుంది. వాటిని అదుపు చేయడానికి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఇలా జరగడానికి దాదాపు 40-45% ఛాన్స్ ఉంది. ఇక రెండవది, ఇది ఇంకాస్త ప్రమాదకరమైనది, డిజార్డర్లీ బ్రేక్డౌన్. ఇక్కడ దేశాల మధ్య పోటీ కాస్త శత్రుత్వంగా మారుతుంది. వ్యాపారాన్ని కూడా ఒక ఆయుధంగా వాడుకుంటారు. గ్లోబల్ సెక్యూరిటీ సిస్టమ్స్ బలహీనపడతాయి. దీనికి కూడా సుమారు 40-45% అవకాశం ఉంది. ఇక మూడవది, అత్యంత ప్రమాదకరమైన టేల్ రిస్క్ సినారియో. దీనికి అవకాశం తక్కువే అయినా ఒకవేళ జరిగితే మాత్రం దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్, టెక్నాలజికల్, జియోపొలిటికల్ ఇలా అన్ని సంక్షోభాలు ఒకేసారి వచ్చిపడి 2008 ఆర్థిక సంక్షోభం కంటే పెద్ద విపత్తును సృష్టించవచ్చు. ఇంత అనిశ్చితి, అస్తవ్యస్తత నిండిన ప్రపంచంలో మరి ఇండియా తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి? కేవలం నిలబడ్డటమే కాదు, ముందుకు వెళ్లాలంటే ఎలాంటి స్ట్రాటజీ అవసరం? దీనికి సమాధానంగా ఎకానమిక్ సర్వే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీని ప్రపోజ్ చేసింది. దాని పేరే మారథాన్ స్ప్రింట్ స్ట్రాటజీ. ఈ కొత్త యుగంలో భారత ఆర్థిక విధానానికి ఇదొక గైడ్లైన్ లాంటిది. దీని అర్థం చాలా లోతైనది. ఒకవైపు మ్యారథాన్ లాగా దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్ పెట్టాలి, కానీ అదే సమయంలో ఒక స్ప్రింట్ రన్నర్ లాగా అప్పటికప్పుడు వచ్చే చవాళ్లను ఎదుర్కోవడానికి వేగంగా, చురుగ్గా ఉండాలి. అంటే ఓర్పు, వేగం రెండూ ఒకేసారి కావాలన్నమాట. మరే ప్రాక్టికల్గా ఈ స్ట్రాటజీ ఎలా ఉంటుంది?
సడన్గా వచ్చే షాకులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఫారెక్స్ రిజర్వ్స్ లాంటి వనరులను పటిష్టం చేసుకోవడం, వ్యాపారం కోసం ఒకరిద్దరి మీద కాకుండా వేర్వేరు దేశాలతో సంబంధాలు పెట్టుకోవడం, దేశీయ వృద్ధిని పెంచడం, అన్నిటికండా ముఖ్యంగా ప్రభుత్వ పాలసీలపై నమ్మకాన్ని ఒక ఆస్తిగా మార్చుకోవడం. సర్వే ప్రకారం ఇది కేవలం ఒక ఎకనామిక్ ప్లాన్ మాత్రమే కాదు, ఇదొక ఫిలాసఫికల్ చాయిస్. అంటే రెండు విభిన్న మార్గాల మధ్య సరైనదాన్ని ఎంచుకోవడం లాంటిది. ఈ ఎంపికను అర్థం చేసుకోవడానికి కఠోపనిషత్ నుంచి 2 కాన్సెప్ట్లను తీసుకున్నారు. ఒకటి శ్రేయ, అంటే దీర్ఘకాలంలో మేలు చేసేది, శాశ్వతమైన మంచి. రెండవది ప్రేయ, అంటే తక్షణ ఆనందాన్ని, తాత్కాలిక సౌఖ్యాన్ని ఇచ్చేది. ప్రేయ మార్గం చాలా ఈజీగా అనిపించవచ్చు, అప్పటికప్పుడు పరిష్కారాలు వెతకడం, చిన్న చిన్న ఒత్తిళ్లకు లొంగిపోవడం. కానీ శ్రేయమార్గం కష్టమైంది. లాంగ్ టర్మ్లో బలాన్ని నిర్మించడం, కొత్త ఆవిష్కరణలు చేయడం, అనుకున్న దారికి కట్టుబడి ఉండటం. ఇండియా ఇప్పుడు ఆ కష్టమైన కాని సరైన శ్రేయమార్గాన్నే ఎంచుకుంటోంది. ఫైనల్గా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మాటల్లో చెప్పాలంటే, ఈ సర్వేలో ఉన్న సాక్ష్యాలన్నీ చూస్తుంటే ఇండియా కరెక్ట్ దారినే ఎంచుకుందని స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఈ పెళుసైన ప్రపంచంలో భారతదేశ ప్రయాణం తాత్కాలిక సుఖం కోసం కాదు, శాశ్వతమైన మంచి కోసమే సాగుతోందనే ఒక భరోసాను ఈ విశ్లేషణ మనకు అందిస్తోంది. నమస్కారం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా ఒక రకమైన అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతుంటే ఒక్క దేశం మాత్రం చాలా బలంగా నిలబడింది. అదే మన భారతదేశం. సో ఈరోజు మన విశ్లేషణలో ఈ అస్థిరమైన ప్రపంచంలో కూడా మన ఆర్థిక వ్యవస్థ తన గ్రోత్ లిమిట్స్ని ఎలా దాటుకుని ముందుకు దూసుకెళ్తోందో వివరంగా చూద్దాం. అసలు క్వెశ్చన్ ఏంటంటే, ఇంత అనిశ్చితితో నిందిన ప్రపంచంలో ఒక ఎకానమీ ఇంతలా ఎలా రాణిస్తోంది, ఎలా వృద్ధి చెందుతోంది? ఈ ప్రశ్నకు సమాధానమే మన ఈ విశ్లేషణ. ఓకే, ముందుగా అసలు గ్లోబల్ సిచ్యువేషన్ ఏంతో చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఒక తుఫాను సముద్రంలా ఊహించుకుంటే చాలా దేశాలు అందులో చిక్కుకున్నట్టే ఉన్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటేనే ఇండియా స్టోరీ మనకు ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఇక్కడ. గ్లోబల్ గ్రోత్ అంటే ప్రపంచ వృద్ధి పైపైన చూస్తే స్టేబుల్గా 3.3% దగ్గరున్నట్టు కనిపిస్తోంది. కానీ అందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అడ్వాన్స్డ్ ఎకానమీస్ అంటే అమెరికా, యూరప్ లాంటి దేశాల గ్రోత్ అంచనాలు తగ్గుతున్నాయి. అదే సమయంలో మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ వృద్ధి మాత్రం పెరుగుతోంది. చూశారా, క్లియర్గా 2 వేర్వేరు ధారలు కనిపిస్తున్నాయి. సో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది ఏదో మామూలు ఎకనామిక్ సైకిల్ కాదు. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ట్రేడులో సమస్యలు, ఇంకోవైపు పాలసీల్లో మార్పులు, ఇలా ప్రపంచం మొత్తం మీద ఒక రకమైన టెన్షన్ నడుస్తోంది. అంతా అనిశ్చితి అన్నమాట. ఇలాంటి కష్టకాలంలోనే ఇండియా కథ ఇంకా బలంగా వినిపిస్తోంది. సరే, ఇక ప్రపంచాన్ని కాసేపు పక్కన పెట్టి మన ఇండియా వైపు చూద్దాం. ఈ అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో మన దేశం ఒక దృఢమైన నౌకలా ఎలా నిలబడిందో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఈ నంబర్ చూడండి, 7.4%, 7.4%. ఇదే మన దేశం యొక్క అంచనా వేస్తున్న జీడీపీ గ్రోత్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మేజర్ ఎకానమీగా మన స్థానాన్ని ఇది మరోసారి కన్ఫర్మ్ చేస్తోంది. ఈ ఒక్క నంబరే మొత్తం కథకు హీరో అని చెప్పొచ్చు. అయితే ఈ గ్రోత్ ఎక్కడినుంచొస్తుంది? దీని వెనకున్న పవరేంటి? చూస్తే మన వృద్ధికి అసలైన బలం మన దేశీయ డిమాండే. అంటే మన ప్రజల ఖర్చులే, ప్రైవేట్ కన్జంప్షన్ వాటానే ఏకంగా 61.5% ఉంది. దీంతోపాటు దేశంలో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్లు అంటే కొత్త ఫ్యాక్టరీలు, కొత్త ప్రాజెక్టులు, ఇవి కూడా దాదాపు 30% వాటాతో ఉన్నాయి. సో ఈ 2 ఇంజిన్లు మన ఎకానమీని పరుగులు పెట్టిస్తున్నాయి. ఇక వృద్ధి ఎక్కడ్నుండొస్తోందో చూశాం కదా, ఏ రంగాల నుండి వస్తోందో కూడా చూద్దాం. ఇక్కడున్న గొప్ప విషయం ఏంటంటే బ్యాలెన్స్. ఒకవైపు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే మన ఫ్యాక్టరీలు 8.4% గ్రోత్తో బలంగా పుంజుకుంటున్నాయి. మరోవైపు మనకెప్పటినుంచో బలంగా ఉన్న సర్వీసెస్ సెక్టార్, అది 9.3%తో దూసుకుపోతోంది. అంటే మన ఎకానమీ ఒకే వీల్ మీద నడవట్లేదు, 2 పక్కలా సమానమైన బలముంది.
సరే, ఇంత మంచి గ్రోత్ ఉంది, బ్యాలెన్స్డ్గా ఉంది, బావుంది. కానీ అసలు దీనికి కారణమేంటి? మన ఎకానమీకి ఇంతటి స్థిరత్వాన్నిచ్చే మూల స్తంభాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్థిరత్వానికి అతిపెద్ద కారణాల్లో ఒకటి ద్రవ్యోల్బణం కంట్రోల్లోకి రావడం. అంటే ధరల పెరుగుదల అదుపులోకొచ్చింది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. దానివల్ల వాళ్లు ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతున్నారు. అది మళ్లీ ఎకానమీకి బూస్టిస్తోంది. ఈ మాట మనమే చెప్పుకోట్లేదు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయిన S&P గ్లోబల్ రేటింగ్స్ కూడా ఇదే అంటోంది. వాళ్లు మన రేటింగ్ను అప్గ్రేడ్ చేస్తూ ఏమన్నారంటే, ఇండియా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్న చర్యలు మంచి ఫలితాల్నిచ్చాయి, ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది అని. ఇలాంటి పెద్ద సంస్థల నుంచి వచ్చే మాటలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతాయి. ఇప్పటిదాకా మనం ప్రస్తుత పరిస్థితిని చూసాం. కానీ అస్సలు కథ ఇక్కడినుంచే మొదలవుతోంది. ఈ బలమైన పునాదుల మీద మన దేశం ఒక కొత్త వృద్ధి సరిహద్దులు ఎలా నిర్మించుకోబోతోందో చూద్దాం. ఇది ఒక రకంగా మన భవిష్యత్తు గురించిన ఒక చారిత్రాత్మక అంచనా అన్నమాట. మన ఎకానమీ చూపిస్తున్న ఈ స్థిరమైన పనితీరు వల్ల ఆర్థిక నిపుణులు ఇండియా ఫ్యూచర్ పొటెన్షియల్ గురించి తమ అంచనాలని మార్చుకుంటున్నారు. ఇది చాలా పెద్ద విషయం, ఒక హిస్టారిక్ రీఅసెస్మెంట్. అదే ఈ నెంబర్ 7%. 7%. ఇది మన దేశం యొక్క సవరించిన మధ్యకాలిక సంభావ్య వృద్ధి రేటు. అంటే 6.5% నుండి 7%కి పెరిగింది. దీనర్థమేంటంటే, ఇది ఏదో ఈ ఒక్క ఏడాదికొచ్చిన గ్రోత్ కాదు, మన ఎకానమీ యొక్క అసలు కెపాసిటీనే పెరిగింది. సింపుల్గా ఒక ఉదాహరణతో చెప్పాలంటే, ఇదివరకు మన ఎకానమీ అనే కారు గంటకు 65 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లగలదు అనుకుంటే, ఇప్పుడు దాని ఇంజిన్ పవర్ పెరిగి కంఫర్ట్గా గంటకు 70 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లగలదు అన్నమాట. మరి ఈ కొత్త కెపాసిటీ, ఈ 7% పొటెన్షియల్ గ్రోత్ ఎలా సాధ్యమైంది? దీని వెనుక చాలా బలమైన కారణాలున్నాయి. ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా చేస్తున్న నిర్మాణాత్మక సంస్కరణలు, దేశవ్యాప్తంగా భారీగా నిర్మిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, పోర్టులు, మన కంపెనీలు, బ్యాంకులు ఇప్పుడు చాలా బలంగా ఉండటం, ఉద్యోగాల్లో ఫార్మలైజేషన్ పెరగడం, ట్యాక్స్ సిస్టంలో వచ్చిన మార్పులు, ఇవన్నీ కలిసి మన ఎకానమీకి ఒక కొత్త బలాన్నిచ్చాయి. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇండియా తన పాత గ్రోత్ లిమిట్స్ను దాటేసి ఒక కొత్త గ్రోత్ ఫ్రంటియర్ని, ఒక కొత్త సరిహద్దుని సృష్టిస్తోంది. అసలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతోంది, ఈ ప్రయాణం మనల్ని ఇంకా ఎంత దూరం తీసుకువెళ్లగలదు? నమస్కారం. ఒకవైపు ప్రపంచం మొత్తం ఆర్థికంగా తలకిందులవుతుంటే, భారతదేశం మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ రాసింది. అది స్థిరత్వం, కరెక్ట్ ప్లానింగ్, ఇంకా ఊహించని ఎదుగుదలల కథ. మరి అంకెల వెనుకున్న అసలు కథేంటో ఈ విశ్లేషణలో చూసేద్దాం. ఒక్కసారి 2025ని ఊహించుకోండి. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు తడుమారుతుంటే, ఇండియా మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తూ దూసుకెళ్ళింది. ఇదేదో లక్లో జరిగింది కాదు, బలమైన గ్రోత్, తెలివైన ఖర్చులు, ఇంకా గ్లోబల్ రికగ్నిషన్తో నిండిన ఒక అద్భుతమైన సంవత్సరం అన్నమాట. ఈ సక్సెస్ని మనం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా గుర్తించారు. అసలు వాళ్ళు అంతగా షాకవడానికి రీజన్ ఏంటో తెలుసా? అసలు మ్యాటర్ ఇదే. S&P లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ ఏజెన్సీలు దాదాపు 20 ఏళ్లలో ఫస్ట్ టైం ఇండియాకి ఒకే సంవత్సరంలో 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్స్ ఇచ్చాయి. ఇది మన ఎకానమీ మీద ప్రపంచానికి పెరిగిన నమ్మకానికి ఒక పెద్ద సిగ్నల్. ఇది మనల్ని ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్కి తీసుకొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద ఆర్థిక తుఫాను వస్తుంటే, ఇండియా తన ఆర్థిక స్థిరత్వాన్ని ఎలా కాపాడుకోగలిగింది? దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఆ సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. సమాధానం కేంద్ర ప్రభుత్వం ఫాలో అయిన ఒక స్మార్ట్ 2-ప్రాంగ్డ్ స్ట్రాటజీలో ఉంది. అంటే ఇది జస్ట్ డబ్బు ఆదా చేయడం గురించి కాదు, ఫ్యూచర్ కోసం చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేయడం గురించి కూడా. ఫస్ట్ స్టెప్ ద్రవ్య లోటును తగ్గించడానికి ఒక క్లియర్ ప్లాన్తో ముందుకెళ్లడం. ఒకసారి చార్ట్ చూడండి. ఫైనాన్షియల్ ఇయర్ 21లో ఉన్న లోటును స్టెప్ బై స్టెప్ తగ్గిస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 26 కల్లా 4.4%కి తీసుకురావాలనే టార్గెట్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఇది చూస్తే ఇన్వెస్టర్లకు గవర్నమెంట్ ఎంత కమిటెడ్గా ఉందో అర్థమవుతుంది. అయితే ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది పిసినారితనంతో ఖర్చులు తగ్గించడం లాంటిది కాదు. ఇది ప్రభుత్వ ఖర్చుని రీఆర్గనైజ్ చేయడం, అనవసరమైన వాటిని తగ్గించి ఆ డబ్బును దేశ భవిష్యత్తు నిలబెట్టే వాటిమీద పెట్టడం. ఇక రెండవ చాలా కీలకమైన స్టెప్ ఇది. ఈ డోనట్ చార్ట్ చూడండి. గవర్నమెంట్ తన ఖర్చును
రోజువారీ రన్నింగ్ కాస్ట్స్ అంటే రెవెన్యూ లోటు నుంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు అంటే మౌలిక సదుపాయాల లాంటి మూలధన వ్యయం వైపు ఎలా షిఫ్ట్ చేసిందో మనకు క్లియర్గా చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం అన్నమాట. అసలు ఈ మూలధన వ్యయం అంటున్నాం కదా, అంటే ఏంటో ఈ టేబుల్ చూస్తే మీకొక క్లారిటీ వస్తుంది. రోడ్లు, రైల్వేలు, డిఫెన్స్ ఇలాంటి కీ సెక్టర్స్లో పెట్టిన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులివి. వీటిని హై గ్రోత్ మల్టీప్లయర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టే ప్రతి రూపాయి ఎకానమీలో చాలా రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. సరే, ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ కథ చూశాం. కానీ కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు మనం సెంటర్ నుంచి స్టేట్ లెవెల్కి వెళ్దాం. అక్కడ మనకు కొంచెం డిఫరెంట్ పిక్చర్ కనిపిస్తుంది. ఈ స్లైడ్ చూస్తే కాస్త ఆందోళన కలిగించే నిజం తెలుస్తోంది. ఫైనాన్షియల్ ఇయర్ 19లో 19 రాష్ట్రాలు తమ ఖర్చుల కంటే ఎక్కువ ఆదాయం అంటే రెవెన్యూ సర్ప్లస్తో ఉండేవి. కానీ ఫైనాన్షియల్ ఇయర్ 25 నాటికి ఆ నంబర్ జస్ట్ 11కి పడిపోయింది. అంటే చాలా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కొంచెం వీక్ అవుతోందని అర్థమవుతోంది. మరి రాష్ట్రాలపై ఈ ప్రెషర్ పెరగడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? షరతులు లేని నగదు బదిలీలు అంటే యూసీటీలు. సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి కండిషన్స్ లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లలోకి డబ్బులు వేయడం. చాలా రాష్ట్రాల్లో ఈ స్కీమ్స్ పెరిగిపోయి వాళ్ళ బడ్జెట్ల మీద పెద్ద భారం పడుతోంది. ఇక్కడే అసలైన ఛాలెంజ్ ఎదురవుతుంది. ఆర్థిక సర్వేలోని ఈ మాట ఆ సమస్యను సూటిగా చెబుతోంది. జనానికి తక్షణ సాయం చేయటం ముఖ్యం, కాదనలేము. కానీ ఆ సాయం కోసం దేశ దీర్ఘకాలిక అభివృద్ధికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ని పణంగా పెట్టకూడదు కదా. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించటమే చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు కేంద్రం కథ, రాష్ట్రాల కథ, ఈ రెండింటినీ కలిపి చూద్దాం. కొన్ని రాష్ట్రాల్లోని ఆర్థిక సమస్యలు కేవలం వాళ్లకే పరిమితం కాదు. అది దేశం మొత్తం ఎకానమీని ఎలా ప్రభావితం చేస్తోందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. దీని అర్థం చేసుకోవడానికి జనరల్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ చూడాలి. ఇదొక ఫ్యామిలీ బడ్జెట్ లాంటిది. ఇంట్లో ఒక్కరు సంపాదన కాదు కదా, మొత్తం కుటుంబం సంపాదన, ఖర్చులు కలిపి చూస్తారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇండియాను అంచనా వేసేటప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆర్థిక చిత్రాన్నే చూస్తారు. అయితే ఇన్ని సవాళ్లున్నా ఇండియా ఓవరాల్ పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. బ్రెజిల్, యుఎస్ఏ లాంటి పెద్ద పెద్ద దేశాలతో పోలిస్తే ఇండియా తన మొత్తం ప్రభుత్వ అప్పును ఎంత సక్సెస్ఫుల్గా తగ్గించుకుందో చూడండి. ఇది మన సక్సెస్ స్టోరీని ఇంకా బలపరుస్తోంది. కానీ ఇక్కడ వార్నింగ్ కూడా ఉంది. ఈ కోట్ చాలా సూటిగా ఆ విషయాన్ని చెబుతోంది. రాష్ట్రాలలోని ఆర్థిక సమస్యలు దేశం మొత్తం అప్పు తెచ్చుకోవడానికి అయ్యే ఖర్చును పెంచగలవు. ఇది అచ్చం ఇంట్లో ఒకరి క్రెడిట్ స్కోర్ దెబ్బతింటే మొత్తం కుటుంబం లోన్ తీసుకోవడం కష్టమైనట్టే. సరే, ఇప్పటిదాకా జరిగిన కథ బాగుంది. కాని భవిష్యత్ సంగతేంటి? ఈ స్టెబిలిటీని కంటిన్యూ చేయడానికి ముందున్న మార్పులేంటి? మనం ఫేస్ చేయబోయే అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి? గుడ్ న్యూస్ ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థను ఇంకా స్ట్రాంగ్ చేయడానికి చాలా కీలకమైన సంస్కరణలు రాబోతున్నాయి. ట్యాక్స్ సిస్టమ్ని సింపుల్ చేసే జీఎస్టీ 2.0, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇంకా ఫండ్స్ రిలీజ్లో డిలే లేకుండా చూసే జస్ట్ ఇన్ టైమ్ లాంటి డిజిటల్ సిస్టమ్స్, ఇలా చాలా ఉన్నాయి. చివరగా ఒకే ఒక్క ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఇండియా ఆర్థిక భవిష్యత్తు ఈ ఒక్క పెద్ద సవాల్పైనే ఆధారపడి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసికట్టుగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తే అది దేశాన్ని నెక్స్ట్ లెవెల్ గ్రోత్కి తీసుకువెళ్లగలదా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. మన ఆర్థిక వ్యవస్థ ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. ప్రపంచం మొత్తం ఒక రకమైన అనిశ్చితితో అటుడుకుతోంది. మరి ఇలాంటి టైంలో మన ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడుకోవాలి? ఎలా ముందుకు తీసుకెళ్లాలి? భారతదేశ లేటెస్ట్ ఎకనామిక్ సర్వేలో ముఖ్యంగా 3వ చాప్టర్లో దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. వాటిని ఈరోజు మనం వివరంగా చూద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, ప్రపంచం మొత్తం ఆర్థిక తుఫానులతో అల్లటల్లోలంగా ఉన్నప్పుడు ఇండియా తన పడవను ఎలా స్థిరంగా నడపగలుగుతోంది? అంటే తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ వృద్ధిబాటలో ఎలా ముందుకు వెళ్తోందో మనమిప్పుడు చూడబోతున్నాం. అయితే ఇండియా తీసుకుంటున్న చర్యల్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం గ్లోబల్ పిక్చర్ చూడాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా అసలు ఏం జరుగుతోంది? ఒకప్పుడు ఎప్పుడో ఒక్కసారి వచ్చే ఆర్థిక ప్రమాదాలు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఇదే ఇప్పుడున్న న్యూ నార్మల్. చూడండి,
ఒకప్పుడు అప్పుడప్పుడు వచ్చే సమస్యలుగా మనం చూసిన ఈ ఆర్థిక ఆటూపోట్లు అవిప్పుడు మన సిస్టంలో ఒక శాశ్వత భాగమైపోయాయని సర్వే చాలా క్లియర్గా చెప్తోంది. అంటే ఈ అనిశ్చితి అనేది ఏదో పొరపాటుగా వచ్చిన బగ్ కాదు, ఇది సిస్టమ్ యొక్క ఫీచర్. మనం దీంతో జీవించడం నేర్చుకోవాల్సిందే. అసలు విషయం ఏంటంటే, ఈ కొత్త రిస్కులు కేవలం దేశాల మధ్య గొడవల వల్ల మాత్రమే రావడం లేదు, టెక్నాలజీ కూడా ఒక పెద్ద రోల్ ప్లే చేస్తోంది. ఉదాహరణకు, చాలామంది ఇన్వెస్టర్లు ఒకే రకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడటం వల్ల మార్కెట్లో చిన్న షాక్ కూడా పెద్దదిగా మారిపోవచ్చు. అలాగే స్టేబుల్ కాయిన్స్ లాంటి డిజిటల్ కరెన్సీల పెరుగుదల కూడా సంప్రదాయ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతోంది. మరి భయం మార్కెట్లో ఎలా కనిపించింది? చాలా సింపుల్. ఇన్వెస్టర్లందరూ తమ డబ్బును కాపాడుకోవడానికి బంగారం లాంటి సేఫ్ అసెట్స్ వైపు పరుగులు పెట్టారు. అందుకే చూడండి, 2025 వచ్చేసరికి బంగారం ధర ఎలా ఆకాశాన్ని అంటిందో. సరే, ఇంత గందరగోళం మధ్య ఈ గ్లోబల్ తుఫానును ఎదుర్కోవడానికి ఇండియా ఏం చేసింది? మన సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మానిటరీ షీల్డ్ను ఎలా ఉపయోగించిందో ఇప్పుడు చూద్దాం. ఆర్బీఐ వెంటనే రంగంలోకి దిగింది. స్టెప్ బై స్టెప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫస్ట్, రెపో రేటును తగ్గించింది. దీనివల్ల లోన్లు చౌకగా మారతాయి. నెక్స్ట్, బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బు ఉండేలా సిఆర్ఆర్ను తగ్గించింది. ఈ చర్యలన్నిటి వెనుక ఉన్న సింపుల్ లాజిక్ ఒక్కటే: సిస్టంలోకి డబ్బును పంప్ చేసి ఎకానమీకి ఊపిరిపోయడం. మరి ఈ చర్యలు పనిచేశాయా? అబ్సొల్యూట్గా. ఇవి కేవలం పేపర్ మీద తీసుకున్న నిర్ణయాలు కాదు, వీటి ప్రభావం రియల్ ఎకానమీ మీద స్పష్టంగా కనిపించింది. బ్యాంకుల్లో లోన్ రేట్లు 2022 సెప్టెంబర్ తర్వాత అత్యంత తక్కువ స్థాయికి పడిపోయాయి. అంటే సామాన్యులకు, వ్యాపారాలకు అప్పులు తీసుకోవడం చాలా ఈజీ అయ్యింది. ఓకే, ఇమ్మీడియట్ ప్రాబ్లంని అయితే ఆర్బీఐ బాగానే హ్యాండిల్ చేసింది. కానిప్పుడు అసలు విషయానికొద్దాం. మన ఫైనాన్షియల్ సిస్టమ్ హెల్త్ ఎలా ఉంది, దాని పల్స్ ఎలా కొట్టుకుంటోందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకు కనిపించే డేటా నిజంగా చాలా అద్భుతం. మన బ్యాంకింగ్ సెక్టార్లో మొండి బకాయిలు అంటే ఎన్పీఏలు కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయాయి. అంటే మన బ్యాంకులు చాలా ఏళ్ల తర్వాత ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయన్నమాట. ఇది నిజంగా ఒక పెద్ద టర్నరౌండ్. అదే సమయంలో టెక్నాలజీ వైపు చూస్తే మనందరికీ తెలిసిన యూపీఐ ఒక విప్లవాన్నే సృష్టించింది. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లాలంటే పెద్ద పని. ఇప్పుడు మన రోజువారీ జీవితంలో డిజిటల్ పేమెంట్స్ అనేవి ఒక డిఫాల్ట్ ఆప్షన్గా మారిపోయాయి. దీనివల్ల కోట్లాది మంది ఫార్మల్ ఎకానమీలోకి వచ్చారు. ఇక ఫ్యూచర్ గురించి చూస్తే ఎకనామిక్ సర్వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఒక గేమ్ చేంజర్గా అభివర్ణిస్తోంది. ఇది కేవలం ఎఫిషియన్సీని పెంచడానికే కాదు, అసలైన విషయం ఏంటంటే ఇప్పటివరకు లోన్లు దొరకని వాళ్లక్కూడా ఏఐ సాయంతో వాళ్ల క్రెడిట్ హిస్టరీని కొత్త పద్ధతుల్లో అంచనా వేసి వాళ్లను ఫైనాన్షియల్ సిస్టంలోకి తీసుకురావచ్చు. వినడానికి ఇదంతా చాలా బావుంది కదా, సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, టెక్నాలజీ అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద పారాడాక్స్, ఒక వైరుధ్యముంది. అదే ఈ సర్వే అనాలిసిస్లో అసలైన చిక్కుముడి. ఆ ప్రశ్న ఏంటంటే, మన ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంత ఆరోగ్యంగా మారుతుంటే మరి వేరే దేశాలతో పోలిస్తే మన దగ్గర అప్పు తీసుకోవడం ఎందుకు ఇంకా అంత కాస్ట్లీగా ఉంది? వృద్ధికి కావాల్సిన మూలధనం మన దగ్గర ఎందుకు ఇంత ఖరీదు? ఈ ప్రశ్నకు సమాధానం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లేదా సిఏడి అనే ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లంలో ఉందని సర్వే వాదిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే, మనం ఎగుమతుల ద్వారా సంపాదించేదానికంటే దిగుమతుల కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. అంటే మనం ప్రపంచం నుంచి అప్పు తీసుకుంటున్నామన్నమాట. దీని లాజిక్ చాలా సింపుల్. మనం మన పెట్టుబడుల కోసం విదేశీ సేవింగ్స్పై ఆధారపడుతున్నాం. ఇలా ఆధారపడటం వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిలో మనది కొంచెం రిస్కీ ఎకానమీగా కనిపిస్తుంది. వాళ్లు పెట్టే పెట్టుబడికి ఒక రిస్క్ ప్రీమియం ఆశిస్తారు. ఆ రిస్క్ ప్రీమియమే మన సిస్టంలో వడ్డీలేట్లు పెరగడానికి, అంటే మనందరికీ మూలధనం ఖరీదుగా మారడానికి ఒక ముఖ్య కారణమవుతోంది. సరే, సమస్యేంటో తెలిసింది, దాని వెనకున్న కారణం కూడా అర్థమైంది. మరి ఇప్పుడు పరిష్కారమేంటి? దీనికోసం సర్వే ఒక ఫ్యూచర్ బ్లూప్రింట్ను మన ముందుంచుతోంది. అదేంటో చూద్దాం. ఇక్కడ పరిష్కారం కేవలం వడ్డీ రేట్లను అడ్జస్ట్ చేయడం కాదు, అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. లాంగ్ రన్లో మన ఫైనాన్షియల్ సిస్టమ్ను ఫండమెంటల్గా రీఆర్కిటెక్ట్ చేయాలి. అంటే పునాదుల నుంచి పునర్నిర్మించాలన్నమాట. ఈ పని చేయడానికి మన రెగ్యులేటర్లు ఒక సున్నితమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాలి.
సర్వే దీన్ని ఒక తాడు మీద నడకతో పోల్చింది. ఒకవైపు గ్రోత్ని పుష్ చేయాలి, మరోవైపు సిస్టంలో స్టెబిలిటీని కాపాడాలి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తప్పితే ప్రమాదమే. మరి ఈ భవిష్యత్ బ్లూప్రింట్లో ఏముంది? కొన్ని కీలకమైన సూచనలున్నాయి. కేవలం బ్యాంకులపైనే ఆధారపడకుండా కార్పొరేట్ బాండ్స్, సెక్యూరిటైజేషన్ మార్కెట్ల ద్వారా కూడా ఫండ్ సేకరించేలా వ్యవస్థను మార్చాలి. రెగ్యులేషన్ని కూడా మరింత స్మార్ట్గా మార్చాలి. అంటే ఒక సంస్థ ఏ రకమైనది అని కాకుండా అది ఏ రకమైన పని చేస్తుంది అనే దాని ఆధారంగా నియమాలను రూపొందించాలి. దీనివల్ల అందరికీ సమాన అవకాశాలుంటాయి, సిస్టమ్ మరింత స్థిరంగా ఉంటుంది. అంతిమంగా ఈ కొత్త ఫ్రేమ్వర్క్ లక్ష్యం ఒక్కటే. ఒకవైపు ఎలాంటి గ్లోబల్ షాక్స్నైనా తట్టుకోగల స్థిరమైన వ్యవస్థను నిర్మించడం, మరోవైపు ఇండియా వృద్ధి ఆశయాలకు అవసరమైన మూలధనాన్ని సమర్థవంతంగా అందించగల ఒక పోటీతత్వ వ్యవస్థను సృష్టించడం. చివరిగా ఈ సర్వే మన ముందొక శక్తివంతమైన ప్రశ్ననుంచుతోంది. ప్రపంచం మొత్తం ఈ అనిశ్చితితో సతమతమవుతున్న ఈ పరిస్థితిని భారతదేశం తనకొక వ్యూహాత్మక అవకాశంగా మార్చుకోగలదా? ఈ గ్లోబల్ బలహీనతే మనకు బలంగా మారగలదా? ఆలోచించాల్సిన విషయమే. ప్రపంచమంతా ముక్కలవుతున్నట్లు అనిపిస్తోంది కదా. మరి ఇలాంటి టైంలో ఇండియా తన ఎకానమీని ఎలా ముందుకు తీసుకెళ్తోంది? 2025-26 ఎకనామిక్ సర్వేలో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. దాని ఆధారంగా ఇండియా లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ ఏంతో చూద్దాం. అసలు ఇలాంటి ముక్కలవుతున్న ప్రపంచంలో ఒక దేశం నిలదొక్కుకోవడం, ఎదగడం ఎలా సాధ్యం? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయే ప్రతి ఛాలెంజ్కి, ప్రతి స్ట్రాటజీకి ఇదే మూలం. ఈ ఇమేజ్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. ఇండియా ఆశయమేంటో క్లియర్గా కనిపిస్తోంది. గ్లోబల్ ట్రేడ్ రూల్స్ ఎలా మారుతున్నా సరే మనం మాత్రం ఈ గేమ్లో ఉండాలి, ముందుకు వెళ్ళాలి అనే ఒక బలమైన సంకల్పమన్నమాట. సరే, మరి మన కథలో మొదటి భాగానికి వెళ్దాం. అదేంటంటే ఇండియా ఇప్పుడు ఎలాంటి కొత్త ప్రపంచాన్ని, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటోంది? ఒకప్పుడు అన్నీ ఈజీగా ఉండేవి కదా. అదే హైపర్ గ్లోబలైజేషన్. దేశాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా వ్యాపారం జరిగేది. కాని ఆ రోజులు పోయాయి. ఆ యుగమిప్పుడు అంతరించిపోతోంది. దాని ప్లేస్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన ఒక కొత్త ప్రపంచం మన ముందుకొచ్చింది. ఈ చార్ట్ చూడండి, ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. గ్లోబల్ ట్రేడ్లో ఏం జరుగుతోందో ఇది క్లియర్గా చూపిస్తోంది. ఒకవైపు ట్రేడ్ను సులభం చేసే ప్రయత్నాలు, మరోవైపు ట్రేడ్పై ఆంక్షలు విధించే చర్యలు. చూసారా, ఆంక్షల బారెంత పైకి వెళ్ళిపోయిందో? అంటే వ్యాపారం చేయడం సులభం కాకుండా ఇంకా కష్టతరం చేస్తున్నారన్నమాట. ఇది గ్లోబల్గా మనందరిపై ప్రభావం చూపిస్తుంది. మరి ఇంత అనిశ్చితిలో ఇండియా ఏం చేసింది? ఎలా రెస్పాండ్ అయ్యింది? అదే మన కథలో రెండో భాగం. ఈ ఛాలెంజెస్ని ఇండియా ఎంత బలంగా ఎదుర్కొందో చూస్తే ఆశ్చర్యపోతారు. గ్లోబల్ సిచ్యువేషన్ ఎంత కష్టంగా ఉన్నా ఇండియా మాత్రం ఒక అద్భుతం చేసింది. FY25లో మన టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా? $825.3 బిలియన్. ఇది ఆల్ టైమ్ హై, ఒక కొత్త రికార్డ్. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఒకే కథలో రెండు వేర్వేరు స్పీడ్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు వస్తువుల వాణిజ్యం అంటే గూడ్స్ ట్రేడ్, అక్కడ లోటు పెరుగుతూనే ఉంది. FY25లో దాదాపు $283.5 బిలియన్ లోటు. మరోవైపు సర్వీసెస్ ట్రేడ్, ఇక్కడ మాత్రం మనం దుమ్ము రేపుతున్నాం. ఏకంగా $188.8 బిలియన్ మిగులు, అది రికార్డ్ లెవెల్లో. సో ఈ సక్సెస్కి అసలు సీక్రెట్ ఏంటి, కారణమేంటి? అదే మన ట్రంప్ కార్డ్, మన సర్వీసెస్ సెక్టర్. ఇండియా ఒక సర్వీసెస్ సూపర్ పవర్. దీని గురించి కాస్త డీప్గా చూద్దాం. మన సర్వీసెస్ సెక్టర్ ఒక రాకెట్లా దూసుకుపోతుందంటే నమ్మండి. FY25లో మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఎంతకు చేరాయో చూడండి. $387.5 బిలియన్. ఇది ఎంత పవర్ఫుల్ అంటే గూడ్స్ ట్రేడ్లో మనకొచ్చిన పెద్ద లోడ్ ఉంది కదా, అందులో 3/2 వంతుల్ని ఈ సర్వీసెస్ సెక్టరే కవర్ చేసేస్తోంది. వావ్! ఇండియా ఎంత రెసిలియంటో చెప్పడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్. టారిఫ్స్ అంటే సుంకాలు. అమెరికా లాంటి పెద్ద మార్కెట్లలో మన ఎక్స్పోర్టర్స్ మీద ఎక్కువ సుంకాలు వేస్తున్నా కూడా వాళ్ళు ఎలా అడాప్ట్ అవుతున్నారు, ఎలా అధిగమిస్తున్నారో చూద్దాం. 50%. ఇదే మన ఎక్స్పోర్టర్స్ అమెరికా మార్కెట్లో ఎదుర్కొంటున్న ఛాలెంజ్. అక్కడ మన వస్తువులపై పడే ఎఫెక్టివ్ ఎక్స్పోర్ట్ టారిఫ్ రేటిది. ఇది చాలా పెద్ద నంబర్. మరి ఈ 50% టారిఫ్కి మనవాళ్లు ఎలా స్పందించారు? ఫస్ట్,
ఛాలెంజ్ ఏంటంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ లాంటి మన కీ సెక్టర్స్ని ఈ టారిఫ్స్ గట్టిగా దెబ్బతీసాయి. యుఎస్కి మన ఎక్స్పోర్ట్స్ ఏకంగా 44.3% పడిపోయాయి. కానీ మన ఎక్స్పోర్టర్స్ అక్కడితో ఆగిపోలేదు. వాళ్లు వెంటనే కొత్త మార్కెట్ల వైపు దృష్టి పెట్టారు. రిజల్ట్ ఏంటో తెలుసా? యుఎస్లో దెబ్బతిన్నా ఓవరాల్గా ప్రపంచానికి మన జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ మాత్రం స్టేబుల్గా ఉన్నాయి. దీన్నే కదా అడాప్టబిలిటీ అంటారు. ట్రేడ్ ఒకవైపు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ మరోవైపు, ఈ రెండూ బ్యాలెన్స్ అవ్వాలి. మరి ఇండియా ఒక ఆర్థిక కోటను ఎలా నిర్మించుకుంటోంది? ఈ అనిశ్చితిని తట్టుకోవడానికి మన దగ్గర ఎలాంటి బఫర్ ఉంది? మనం ఫారెక్స్ రిజర్వ్స్ అని వింటూ ఉంటాం కదా, అవేంటంటే చాలా సింపుల్. మన దేశం దగ్గరున్న బ్యాకప్ ఫండ్స్ వేరే దేశాల కరెన్సీ రూపంలో దాచిపెట్టుకుంటాం. సడన్గా ఏదైనా ఎకనామిక్ షాక్ వస్తే ఇవే మనల్ని కాపాడే సేఫ్టీ నెట్. మరి మన సేఫ్టీ నెట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసా? మన దగ్గర ఉన్న రిజర్వ్స్తో మనం దాదాపు 11 నెలలకు పైగా మనకు కావలసిన వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే అంత కంఫర్టబుల్ పొజిషన్లో మనమున్నామన్నమాట. ఇది చాలా పెద్ద బలం. సో ఈ ఫైనాన్షియల్ ఫోర్ట్రెస్లో, ఈ కోటలో ఏముంది? మన ఫారెక్స్ రిజర్వ్స్లో ఏమేమున్నాయో చూద్దాం. ఇందులో మేజర్గా ఫారిన్ కరెన్సీ యాసెట్స్, బంగారం, ఇంకా కొన్ని స్పెషల్ ఫండ్స్ ఉంటాయి. రైట్? ఇక మన కథలో చివరి భాగానికొచ్చేశాం. ఇదొక మ్యారథాన్ లాంటిది, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మరి మన ఫ్యూచర్ ఎకానమీ బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడే మన ముందు ఒక పెద్ద లాంగ్ టర్మ్ ఛాలెంజ్ ఉంది. ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేట్ ఏమో స్ప్రింట్ రేస్లా దూసుకెళ్తోంది. కానీ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ మాత్రం చాలా స్లోగా ఉంది. ఈ గ్యాప్ చాలా పెద్దది. ఈ ఎకనామిక్ సర్వేలో ఒక చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. స్థిరమైన కరెన్సీ బలం అనేది ముఖ్యంగా తయారీ రంగంలో ఎగుమతి సామర్థ్యాలను మెల్లమెల్లగా పెంచుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. దీని అర్థమేంటంటే మన కరెన్సీ, మన ఎకానమీ నిజంగా స్ట్రాంగ్గా లాంగ్ టర్మ్లో నిలబడాలంటే దానికి పునాది బలమైన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరే. సో మనం ఈ చర్చను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇండియా ఆల్రెడీ సర్వీసెస్లో ఒక సూపర్ పవర్, అందులో డౌటే లేదు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మనం ఆ స్థాయికి వెళ్లగలమా? ఇండియా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ పవర్గా మారగలదా? ఇదే ఇండియా ఎకనామిక్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే అతిపెద్ద ప్రశ్న. ఒకవైపు ప్రపంచం మొత్తం ద్రవ్యోల్బణం అనే పెద్ద తుఫానుతో అల్లాడుతుంటే, మరోవైపు ఇండియా మాత్రం దాన్ని అదుపులోకి తెచ్చి స్థిరంగా నిలబడింది. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన ఆర్థిక కథను లోతుగా విశ్లేషిద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత ఇండియా ఈ సమస్యను ఎలా ఎదుర్కొందో తెలుసుకుందాం. ఆ సంఖ్యల వెనుకున్న అసలు కథేంటో విడమర్చి చూసి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో గమనించి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంచనా వేద్దాం. రైట్, మొదటగా గ్లోబల్ సీన్ చూద్దాం. పాండమిక్ తర్వాత ప్రపంచం మొత్తం ధరల పెరుగుదల అనే ఒక పెద్ద సమస్యతో సతమతమవుతోంది. దీన్నే మనం ద్రవ్యోల్బణ తుఫాను అని పిలుస్తున్నాం. ఈ చార్ట్ చూడండి. 2025లో కూడా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాలేదని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువే ఉంది. అంటే దాదాపు ప్రతి దేశం ఈ ధరల పెరుగుదల సవాల్ను ఎదుర్కొంటూనే ఉందన్నమాట. అయితే ఈ గ్లోబల్ అనిశ్చితి మధ్యలో కొన్ని దేశాలు మాత్రం చాలా తెలివిగా వ్యవహరించాయి. ఈ తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ టేబుల్లో ఇండియా ఎంత ప్రత్యేకంగా నిలుస్తుందో మీరే చూడండి. ఒకవైపు 8% లాంటి బలమైన జీడీపీ వృద్ధి, మరోవైపు కేవలం 2.8% ద్రవ్యోల్బణం. సాధారణంగా ఈ రెండూ ఒకేసారి జరగవు. 2025లో ఇలాంటి అరుదైన విజయాన్ని సాధించడం నిజంగా గొప్ప విషయం. సరే, ప్రపంచ స్థాయిలో ఇండియా తన సత్తా చాటింది. మరి మన దేశంలో ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది? ఇండియా ఈ ద్రవ్యోల్బణం అనే మృగాన్ని ఎలా మచ్చిక చేసుకుంది? ఇప్పుడు చూద్దాం. జస్ట్ 1.7%. అవును, మీరు విన్నది నిజమే. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశ సగటు రిటైల్ ద్రవ్యోల్బణం ఈ స్థాయికి పడిపోయింది. ప్రస్తుత సిపిఐ సిరీస్లో ఇదే అత్యంత తక్కువ. అయితే అసలు ప్రశ్న ఇదే: ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి?
ఈ చార్ట్ మనకు ఆ సమాధానాన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది. హెడ్లైన్ ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణం. అది తగ్గడమే కాదు, ఏకంగా మైనస్లోకి అంటే నెగటివ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇండియా సాధించిన ఆయా విజయాన్ని ప్రపంచ సంస్థలు కూడా గుర్తించాయి. S&P గ్లోబల్ రేటింగ్స్ ఏమంటుందో చూడండి. వాళ్ళు ఇండియా ద్రవ్య విధాన సంస్కరణలను మెచ్చుకుంటున్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణంపై అంచనాలు ఇప్పుడు చాలా స్థిరంగా ఉన్నాయని వాళ్ళంటున్నారు. ఇది మన ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుంది. ఓకే, హెడ్లైన్ నంబర్స్ బాగున్నాయి, కానీ అసలు కథ ఎప్పుడూ వివరాల్లోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ సంఖ్యల వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను డీకోడ్ చేద్దాం. చాలామంది ఆందోళన చెందే విషయం ఒకటుంది. అదే కోర్ ద్రవ్యోల్బణం. ఇది అంత తేలిగ్గా తగ్గట్లేదు, చాలా స్టిక్కీగా అంటే జిగటగా ఉందని అంటుంటారు. కాని వాస్తవానికి ఆ జిగటతనం వెనుక ఒకే ఒక్క కారణముంది. ఇక్కడ చూడండి, సాధారణ కోర్ ద్రవ్యోల్బణం 4.6% కనిపిస్తోంది. కానీ దాన్నించి బంగారం, వెండి ధరల ప్రభావాన్ని తీసేస్తే అది కేవలం 2.3%కి పడిపోతోంది. అంటే అసలు సమస్య కోర్ ద్రవ్యోల్బణం కాదు, అమాంతం పెరిగిన బంగారం, వెండి ధరలే అన్నమాట. సరే, ఇప్పుడు మరో కాంప్లెక్స్ పాయింట్కు వద్దాం. మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం వాటా తగ్గిపోతోందని ఒక వాదన ఉంది. ఇది నిజమేనా? దీన్నే అర్థం చేసుకోవాలంటే మనం జీడీపీ డిఫ్లేటర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడున్న కన్ఫ్యూజన్ ఏంటో చెప్తాను. డబ్బు విలువలో చూస్తే, అంటే నామినల్ టర్మ్స్లో తయారీ రంగం వాటా 18% నుంచి 14%కి తగ్గినట్టు కనిపిస్తుంది. కాని వాస్తవ ఉత్పత్తిని అంటే రియల్ టర్మ్స్లో చూస్తే దాని వాటా 18% దగ్గరే స్థిరంగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే మన ఫ్యాక్టరీలో ఉత్పత్తి తగ్గలేదు. కేవలం ఇతర వస్తువులతో పోలిస్తే తయారీ వస్తువుల ధరలు అంత వేగంగా పెరగలేదు, అంతే. ఇప్పటివరకు మనం జాతీయ స్థాయిలో చూశాం కదా. ఇప్పుడు కొంచెం జూమిన్ చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ చార్ట్లో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం కాస్త అస్థిరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ల రోజువారీ ఖర్చుల్లో ఆహారానికి ఎక్కువ వాటా ఉంటుంది. మరి ఆహార పదార్థాల ధరలు ఎప్పుడూ హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి కదా, అందుకే ఈ తేడా. ప్రాంతాల మధ్య చిన్న చిన్న తేడాలున్నప్పటికీ ఒక మంచి విషయమేంటంటే దాదాపు అన్ని రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ఒకే స్థాయికి చేరుకుంటోంది. చాలా రాష్ట్రాలు రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 2-6% పరిధిలోనే ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వం ఉందని చూపిస్తుంది. ఇదంతా గతం, వర్తమానం. మరి భవిష్యత్తు సంగతేంటి? రాబోయే రోజుల్లో ధరల పరిస్థితి ఎలా ఉండబోతోంది? భవిష్యత్తు అంచనాల విషయానికొస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఈ రెండూ సంస్థలు కూడా దాదాపు ఒకేలా అంచనా వేస్తున్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం దాదాపు 4% వరకు ఉండొచ్చని, కాని అది టార్గెట్ రేంజ్లోనే ఉంటుందని వాళ్ల అంచనా. అయితే అంతా బాగుంటుందని అనుకోవడానికి లేదు. మనం కొన్ని రిస్క్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు కరెన్సీ విలువలో మార్పులు, కాపర్ లాంటి ఇండస్ట్రియల్ మెటల్స్ ధరలు గ్లోబల్గా పెరగడం, ఇంకా బంగారం, వెండికి డిమాండ్ కొనసాగడం వంటివి భవిష్యత్తులో ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చెయ్యొచ్చు. సో ఫైనల్గా ఇండియా ద్రవ్యోల్బణాన్ని విజయవంతంగా అదుపులోకి తెచ్చింది. ఇదొక పెద్ద విజయం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ స్థిరత్వాన్ని ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సవాళ్లను తట్టుకొని ఇండియా తన వృద్ధి వేగాన్ని మరింత పెంచుకోగలదా? ప్రతికూల పవనాలను అనుకూలంగా మార్చుకోగలదా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. నమస్కారం. మన దేశంలో దాదాపు సగం మందికి జీవనాధారం, 100 కోట్ల మందికి పైగా కడుపు నింపే ఒకే ఒక్క శక్తి, అదే భారత వ్యవసాయ రంగం. భారత ఆర్థిక సర్వే 2025-26లోని 6వ అధ్యాయం ఆధారంగా ఈరోజు మనం మన దేశానికి జీవనాడి లాంటి ఈ శక్తివంతమైన ఇంజిన్ కథేంటో కాస్త లోతుగా చూద్దాం. చూశారు కదా ఈ నంబర్ 46.1%. ఇదేదో చిన్న విషయం కాదు. మన దేశంలో పనిచేసేవాళ్లలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవించేవాళ్ల వాటా ఇది. అంటే దాదాపుగా ప్రతి ఇద్దర్లో ఒకరు తమ బతుకుతెరువు కోసం నేరుగా ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నారన్నమాట. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. దేశ జనాభాలో సగం మంది ఈ రంగం మీద ఆధారపడితే దేశ జాతీయ ఆదాయంలో అంటే మన జీడీపీలో దీని వాటా కేవలం 20% మాత్రమే.
ఇంతమంది పనిచేస్తున్నా ఆదాయంలో వాటా ఎందుకు ఇంత తక్కువగా ఉంది? ఈ తేడా ఎందుకొచ్చిందో అదే మనం ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. సరే, మన మొదటి సెక్షన్ భారతదేశ వ్యవసాయ వైరుధ్యం. ఇంతమంది కష్టపడుతున్నా జాతీయ ఆదాయంలో వాటా ఎందుకు తక్కువగా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం చాలా ముఖ్యం. ఇక రెండవ సెక్షన్ ఉత్పాదకత చిక్కుముడి. ఇందాక మనం మాట్లాడుకున్న వైరుధ్యానికి అసలు కారణం ఇక్కడే దాగి ఉంది. ఈ చిక్కుముడిని విప్పగలిగితేనే మన వ్యవసాయ రంగం నిజంగా ముందుకు వెళుతుంది. ఈ చార్ట్ చూడండి, అసలు విషయం ఇక్కడే ఉంది. వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు ఇలాంటి కీలకమైన పంటల్లో మన దిగుబడి అంటే 1 హెక్టార్కు పండే పంట ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఉత్పాదకత చిక్కుముడి అంటే ప్రాక్టికల్గా ఇదేనన్నమాట. అంటే విషయమేంటంటే ఇక్కడ ఛాలెంజ్ కేవలం ఎక్కువ పండించడం కాదు, ఉన్న వనరులతోనే మరింత తెలివిగా, మరింత సమర్థవంతంగా పండించడం. మరి ఈ గ్యాప్ని తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? అదే చూద్దాం. సరే, ఇప్పుడు మూడో సెక్షన్ అభివృద్ధికి ఒక టూల్ కిట్. ఈ ఉత్పాదకత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన టూల్ కిట్ను సిద్ధం చేసింది. ఈ టూల్ కిట్లో ముఖ్యంగా 3 సాధనాలున్నాయి. 1 మెరుగైన ఇన్పుట్లు, 2 తెలివైన వనరుల నిర్వహణ, 3 ఆధునిక మార్కెట్లు. సరే, ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా మెరుగైన ఇన్పుట్లు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మంచి నాణ్యమైన విత్తనాలు వాడటం, అలాగే పశుపోషణ, చేపల పెంపకం లాంటి వాటిల్లో కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఉత్పత్తిని పెంచడం. ఇక రెండవది తెలివైన వనరుల నిర్వహణ. అంటే ప్రతి నీటి బొట్టుకు అధిక పంట లాంటి పథకాలతో నీటిని పొదుపుగా వాడటం, భూమి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎరువుల వాడకం మీద దృష్టి పెట్టడం. ఇవన్నీ దీని కిందకే వస్తాయి. ఇక మూడోది ఆధునిక మార్కెట్లు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ-నామ్. దేశవ్యాప్తంగా రైతులను, వ్యాపారులను అందరినీ ఒకే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదకు తీసుకొచ్చి మధ్యవర్తుల బెడద లేకుండా రైతులకు మంచి ధర దక్కేలా చూస్తోంది. ఈ ప్లాట్ఫామ్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతోంది. 1 కాదు, 2 కాదు, దాదాపు 1,80,00,000 మంది రైతులు ఇందులో రిజిస్టర్ అయ్యారు. ఇది వ్యవసాయ మార్కెట్లో ఒక సైలెంట్ రెవల్యూషన్ లాంటిదే. ఇప్పుడు 4వ సెక్షన్ రైతు ఆదాయానికి భద్రత. పంట పండించడం ఒక ఎత్తైతే దానికి సరైన ఆదాయం రావడం మరో ఎత్తు. మరి రైతుకు ఆదాయ భద్రత కల్పించడానికి ప్రభుత్వం ఎలాంటి సేఫ్టీనెట్ ఏర్పాటు చేసిందో చూద్దాం. ఈ సేఫ్టీనెట్లో మొదటిది కనీస మద్దతు ధర. అదేనండి మనం ఎప్పుడు వినే ఎంఎస్పీ. ఒకవేళ మార్కెట్లో ధరలు పడిపోయినా రైతు నష్టపోకుండా ఉండేందుకు పెట్టిన ఖర్చు కంటే కనీసం 1.5 రెట్లు ధర ఇచ్చి ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తుంది. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది, ప్రభుత్వం వరి, గోధుమ లాంటి ముఖ్యమైన పంటలకు ఎంఎస్పీని ప్రతి ఏటా పెంచుకుంటూ వస్తోంది. ఇది రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వ నిబద్ధతను చూపిస్తుంది. సరే, ఆ సేఫ్టీ నెట్లో రెండోది ఏంటంటే కేవలం మద్దతు ధర ఇవ్వడమే కాదు, డైరెక్ట్గా డబ్బు సహాయం కూడా అందించడం. ఇది రైతులకు చాలా కీలకమైన ఆర్థిక భరోసానిస్తుంది. ఈ నంబర్ చూడండి, 4.09 లక్షల కోట్లు. ఇది పీఎం కిసాన్ స్కీమ్ కింద ఇప్పటివరకు నేరుగా రైతుల అకౌంట్లోకి వెళ్లిన మొత్తం. ఆలోచించండి, ఈ డబ్బు చిన్న సన్నకారు రైతులకు ఎంత పెద్ద అండగా నిలుస్తుందో. ఇక చివరి సెక్షన్ 140 కోట్ల మందికి ఆహారం. ఇప్పుడు మనం ఇంకాస్త జూమౌట్ చేసి ఈ మొత్తం వ్యవస్థ కలిసి దేశ ప్రజలందరికీ ఆహార భద్రతను ఎలా అందిస్తోందో చూద్దాం. అయితే ఈ పెద్ద ఫుడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ 3 సింపుల్ స్టెప్స్లో పనిచేస్తుంది. ఫస్ట్, రైతుల దగ్గర ఎంఎస్పీకి ధాన్యం కొనడం. సెకండ్, వాటిని దేశవ్యాప్తంగా ఉన్న గోడౌన్లలో భద్రంగా స్టోర్ చేయడం. ఇక ఫైనల్గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే పీడిఎస్ ద్వారా ప్రజలకు అందించడం. ఈ డేటా చూస్తే మనకర్థమయ్యేదేంటంటే గత 10 ఏళ్లలో గోధుమ, వరి సేకరణ భారీగా పెరిగింది. ఇంత పటిష్టంగా ఉన్న ఈ సేకరణ వ్యవస్థే మన దేశ ఆహార భద్రతకు అసలైన పునాది. ఈ చిత్రం చూడండి, 140 కోట్ల మందికి అన్నం పెట్టడం అంటే అది మాటల్లో చెప్పలేని ఒక అద్భుతం. దేశంలో ప్రతి మూలకి ఆహారం చేరాలంటే దాని వెనక ఎంత పెద్ద లాజిస్టికల్ వ్యవస్థ పనిచేస్తుందో ఆలోచించండి. ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ మనకు చెప్పేది ఒక్కటే, స్థిరమైన ఉత్పాదక వ్యవసాయ రంగమే మన దేశ భవిష్యత్ అభివృద్ధికి, వికసిత భారత్ లక్ష్యానికి మూలస్తంభం.
సరే, ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తాను. పంటల ఉత్పత్తిని పెంచుకుంటూ, రైతుల ఆదాయాన్ని పెంచుకుంటూ, అదే సమయంలో పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ, ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మన వ్యవసాయ రంగం ముందుకు సాగగలదా? ఆలోచించండి. మన ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడినప్పుడల్లా మనకు వెంటనే గుర్తొచ్చేవి ఏంటి? బహుశా పరిశ్రమలు, వ్యవసాయం కదూ? కాని అసలు కథ వేరే ఉంది. తెర వెనక ఉండి మన ఎకానమీని నడిపిస్తున్న ఒక సైలెంట్ హీరో ఉన్నాడు. అదే సర్వీసెస్ సెక్టర్, అంటే సేవారంగం. సో ఈరోజు మనం ఈ సర్వీస్ సెక్టర్ కథేంటో చూద్దాం. మన ఆర్థిక వ్యవస్థకు ఒక యాంకర్లాగా ఎలా నిలబడింది, ఇప్పుడు ఒక రాకెట్ షిప్ లాగా మనల్ని భవిష్యత్తులోకి ఎలా తీసుకెళ్తుందో తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి, మన కళ్ళకి కనిపించే ట్రేడ్ అంటే ఏంటి? పెద్ద పెద్ద షిప్పులు, కంటైనర్లు, గూడ్స్, ఇవన్నీ. కాని ఇండియా అసలు బలం, మన గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఈ కనిపించే ప్రపంచానికి అవతల దాదాపు అదృశ్యంగా ఉంది. అదే సర్వీసెస్. చెప్పాలంటే మన ఎకానమీకి ఇదే అసలైన ఇంజిన్. అవును, మీరు విన్నది కరెక్టే. మన దేశ ఆర్థిక వృద్ధికి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకుని నిలబడటానికి, చివరికి మన ఎకానమీ రూపురేఖలను మార్చడానికి అన్నింటికీ కారణమిదే. ఇదొక సెక్టర్ మాత్రమే కాదు, మొత్తం సిస్టమ్ను ముందుకు లాకెళ్తున్న ఒక పవర్ హౌస్ అన్నమాట. సరే, ముందుగా పార్ట్ 1. ఈ సర్వీస్ సెక్టర్ మన ఎకానమీకి ఒక యాంకర్ లాగా, అంటే ఒక లంగరలా ఎంత బలంగా నిలబడిందో చూద్దాం. ఇక్కడ చూస్తున్న ఈ చార్ట్ మన గ్రాస్ వాల్యూ యాడెడ్, అంటే జీవీఏని చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే దేశంలో తయారైన మొత్తం వస్తువులు, సేవల విలువ అన్నమాట. ఇందులో సర్వీసెస్ వాటా ఎంతుందో చూడండి. 50% పైగా, కరెక్ట్గా చెప్పాలంటే 53.6%. అంటే మన ఎకనామీలో సగానికి పైగా బరువు మోస్తున్నది ఈ యొక్క సెక్టరే. ఎంత స్ట్రాంగ్ ఫౌండేషనో కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ప్రపంచవ్యాప్తంగా సర్వీసెస్ గ్రోత్ నెమ్మదించింది. చాలా దేశాల్లో స్లోడౌన్ ఉంది, కానీ ఇండియా మాత్రం దానికి కంప్లీట్ ఆపోజిట్. మన గ్రోత్ రేట్ ఏకంగా 7.2%. వరల్డ్ యావరేజ్ కేవలం 2% ఉంటే, చైనాలో అయితే నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి మన సర్వీస్ సెక్టర్ లోపల ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడిదాకా స్టెబిలిటీ గురించి చూసాం కదా, ఇప్పుడు గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 2, మన డిజిటల్ గ్రోత్ ఇంజిన్. ముఖ్యంగా ఈ డిజిటల్ సర్వీసెస్ మన ఎక్స్పోర్ట్స్ని ఎలా పరుగులు పెట్టిస్తున్నాయో చూద్దాం. గ్లోబల్ ట్రేడ్ మొత్తం అన్సర్టెన్గా ఉన్న టైంలో ఇండియాకి ఒక షీల్డ్లా నిలబడింది మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. పాండమిక్కి ముందు మన జీడీపీలో వీటి వాటా 7.4% ఉండేది. కాని పాండమిక్ తర్వాత అది 9.7%కి పెరిగింది. ఇది చాలా పెద్ద జంప్. బయటినుంచి వచ్చే ఆర్థిక షాక్ల నుంచి మనల్ని కాపాడింది ఇదే. సరే, ఇంత గ్రోత్ ఎలా సాధ్యమైంది? దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? అసలు డ్రైవింగ్ ఫోర్సెస్ 2. ఒకటి మనకు బాగా తెలిసిన సాఫ్ట్వేర్ సర్వీసెస్, 2 ప్రొఫెషనల్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్. వీటి గ్రోత్ రేట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ కన్సల్టింగ్ దాదాపు 26% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇది మామూలు విషయం కాదు, అన్బిలీవబుల్ గ్రోత్. రైట్, ఇప్పటిదాకా జరిగింది చూసాం. ఇక ఫ్యూచర్ సంగతేంటి? మన సర్వీస్ సెక్టర్ ఇప్పుడు సరికొత్త రంగాల్లోకి అడుగుపెడుతోంది. సో పార్ట్ 3, లాంచింగ్ న్యూ ఫ్రాంటియర్స్. ఆ కొత్త సరిహద్దులేంటో ఒక లుక్కేద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకునేది రెగ్యులర్ సర్వీసెస్ గురించి కాదు, ఇవి నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చూడండి, ఆరెంజ్ ఎకానమీ అంటే మీడియా, ఎంటర్టైన్మెంట్, ఆ తర్వాత కాన్సర్ట్ ఎకానమీ. అంతేకాదు కమర్షియల్ స్పేస్ సర్వీసెస్, ఓషన్ టెక్నాలజీ, ఇలాంటి ఎగ్జైటింగ్ కొత్త రంగాల్లోకి ఇండియా దూసుకెళ్తోంది. మన సర్వీస్ ఎకానమీ హద్దులు చెరిగిపోతున్నాయి. జస్ట్ ఒక్క ఉదాహరణ చూద్దాం. మన స్పేస్ సెక్టర్. రాబోయే 10 ఏళ్లలో దీని విలువ ఎంత ఉంటుందో తెలుసా? ఏకంగా $44 బిలియన్. ఒక్కటంటే ఒక్క రంగంలోనే ఇంత పొటెన్షియల్ ఉందంటే ఇక మొత్తం సర్వీస్ సెక్టర్ ఫ్యూచర్ ఎంత బ్రైట్గా ఉంటుందో మనమే ఊహించుకోవచ్చు. వావ్ కదా! ఇందాక కాన్సర్ట్ ఎకానమీ అన్నాం కదా. అసలు ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ఒక ఎకానమీని ఎలా బూస్ట్ చేస్తుంది? వినడానికే వింతగా ఉన్నా ఇది నిజం. దీన్నే ఆరెంజ్ ఎకానమీ అని కూడా అంటారు. ఆలోచించండి, ఒక పెద్ద కల్చరల్ ఈవెంట్ జరిగితే దానికి టూరిజం పెరుగుతుంది, హోటల్స్ నిండిపోతాయి, లోకల్ సర్వీసెస్కి డిమాండ్ పెరుగుతుంది. అంటే ఒకే ఒక ఈవెంట్ ఒక చిన్నపాటి ఎకానమీని క్రియేట్ చేస్తుంది. అంతా బాగుంది, గ్రోత్, కొత్త రంగాలు, అంతా సూపర్.
కానీ ప్రతి కథలో లాగే ఇక్కడ కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో పార్ట్ 4 ఈ గ్రోత్ని సస్టైనబుల్గా మార్చాలంటే మనం దాటాల్సిన అడ్డంకులేంటో చూద్దాం. ఇక్కడ మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ అవుట్పుట్ పారాడాక్స్. పేరు కొంచెం కష్టంగా ఉంది కదా, సింపుల్గా చెప్తాను. సర్వీస్ సెక్టర్ విపరీతంగా విలువను క్రియేట్ చేస్తోంది, గ్రోత్ చూపిస్తోంది, కానీ ఆ రేంజ్లో ఉద్యోగాలను మాత్రం సృష్టించలేకపోతోంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా హై స్కిల్ జాబ్స్ వస్తున్నాయి, ఆటోమేషన్ పెరుగుతోంది. దీనివల్ల ఎక్కువ మందికి ఉపాధి దొరకడం లేదు. ఇదే ఆ పారాడాక్స్. సో మనం అధిగమించాల్సిన కాంక్రీట్ అయిన అడ్డంకులేంటంటే 1 ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి కొత్త టెక్నాలజీలలో మనకు స్కిల్స్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. 2 టెక్నాలజీ ఏమో రాకెట్ స్పీడ్లో దూసుకెళ్తోంది, కానీ మన వర్క్ ఫోర్స్ ఆ స్పీడ్ని అందుకోలేకపోతోంది. 3 ఫారిన్ కంట్రీస్లో ఇమిగ్రేషన్ రూల్స్ టైట్ అవుతున్నాయి. ఇక 4వది బెస్ట్ టాలెంట్ కోసం గ్లోబల్ కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ స్కిల్స్ గ్యాప్ని మనం టైంకి ఫిల్ చేయలేకపోతే ఈ రేస్లో వెనకబడిపోయే ప్రమాదముంది. మొత్తంగా చూస్తే సర్వీస్ సెక్టర్ ఇప్పటిదాకా మన ఎకానమీకి ఒక యాంకర్లా నిలబడింది. ఇప్పుడది ఒక రాకెట్ షిప్లా మారి మనల్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లినందుకు సిద్ధంగా ఉంది. కానీ అసలైన ప్రశ్న ఏంటంటే, ఆ రాకెట్ షిప్లో అందరికీ చోటుంటుందా? ఈ అద్భుతమైన గ్రోత్ అందరినీ కలుపుకుపోయే గ్రోత్గా మారుతుందా లేదా? ఈ హై స్పీడ్ గ్రోత్కి, ఇన్క్లూజివ్ గ్రోత్కి మధ్య ఉన్న ఈ బ్యాలెన్సే రాబోయే రోజుల్లో ఇండియా ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు. దీని గురించే మనం ఆలోచించాల్సింది. భారత పారిశ్రామిక రంగంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం ఒక కొత్త దిశగా అడుగులు వేస్తోంది. అసలు ఈ ప్రయాణం ఎలా ఉండబోతోంది? దీని వెనుకున్న వ్యూహాలేంటి? రండి వివరంగా చూద్దాం. గ్లోబల్ ట్రేడ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్లో ఒక మేజర్ ప్లేయర్గా ఎదగాలనేది భారతదేశం యొక్క క్లియర్ విజన్. ఈ లక్ష్యం వైపు భారత్ చాలా వేగంగా అడుగులు వేస్తోంది. చూడండి, ఇప్పటి ప్రపంచంలో తయారీ రంగంలో సక్సెస్ అవడమంటే కేవలం తక్కువ ఖర్చుతో వస్తువులు తయారు చేయడం కాదు. దానికోసం వ్యూహాత్మక అనివార్యత సాధించాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక దేశం గ్లోబల్ సప్లై చైన్స్లో ఎంత కీలక పాత్ర పోషించాలంటే ఆ దేశం స్థిరంగా ఉండటం ప్రపంచానికే అవసరం కావాలి. సరే, అసలు మనం ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది? ఎందుకంటే తయారీ రంగం మొత్తం ఇప్పుడు హై వాల్యూ ఇన్నోవేషన్ వైపు షిఫ్ట్ అవుతోంది. ఒకప్పుడు ఏ దేశమైతే తక్కువ ఖర్చుతో వస్తువులు తయారు చేస్తుందో అదే కింగ్. కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు టెక్నాలజీ, రెసిలియన్స్ అంటే ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే శక్తి, ఇంకా స్ట్రాటజిక్ ప్రొడక్షన్ నెట్వర్క్స్, వీటిదే హవా. అన్ని దేశాలు తమ సప్లై చైన్స్ని బలంగా మార్చుకునే పనిలో పడ్డాయి. ఈ గ్లోబల్ మార్పులకు భారత్ కేవలం అడాప్ట్ అవ్వట్లేదు, తన పారిశ్రామిక పునాదినే చాలా యాక్టివ్గా మార్చుకుంటోంది. దీన్నే మనం భారత్ యొక్క స్థితిస్థాపక మలుపు అనొచ్చు. హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు భారతదేశం వెళుతుంటంటాం. ఇదేమీ ఫ్యూచర్ ప్లాన్ కాదు, ఇది ఆల్రెడీ జరుగుతోంది. ఈ మార్పు మన కళ్ల ముందే ఉంది. అసలు మన తయారీ రంగం ఎంతలా మారుతోందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు, 46.3%. మన మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూలో దాదాపు సగం ఇప్పుడు మీడియం అండ్ హై టెక్నాలజీ రంగాల్నుంచే వస్తోంది. ఇది చాలా పెద్ద స్ట్రక్చరల్ చేంజ్కి క్లియర్ సైన్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రపంచమంతా స్లోడౌన్లో ఉన్నా సరే మన తయారీ రంగం మాత్రం ఫుల్ స్పీడ్లో ఉంది. FY26 మొదటి క్వార్టర్లో 7.72%, రెండో క్వార్టర్లో అయితే ఏకంగా 9.13% గ్రోత్ చూపించింది. మన ఇండస్ట్రీ ఎంత రెసిలియంట్గా ఉందో చెప్పడానికే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఈ భారీ పారిశ్రామిక ఎదుగుదల వెనక ఉన్న ప్లాన్ ఏంటి? దీనికి పునాదులు వేస్తున్న ప్రభుత్వ పాలసీలు, మిషన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం మార్పుకు 5 మూల స్తంభాలున్నాయి. 1 వ్యాపారాన్ని సులభతరం చేయడం, 2 R&D ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేయడం, 3 స్కిల్లింగ్, 4 ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్, ఇక 5వది మన ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటి MSMEలను ఇంకా బలోపేతం చేయడం. ఇవన్నీ కలిస్తేనే ఒక పక్కా ప్లాన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ని డ్రైవ్ చేస్తున్నవి 2 కీలకమైన ప్రోగ్రామ్స్. 1 PLI స్కీమ్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఇది 14 ముఖ్యమైన సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షిస్తూ దేశంలోనే ఉత్పత్తిని పెంచుతోంది. ఇక రెండోది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్.
2035 కల్లా జీడీపీలో తయారీ రంగం వాటాను 25% చేర్చడమే దీని టార్గెట్. మరి ఈ గ్రోత్కి ఫ్యూల్ ఎక్కడ్నుంచొస్తుంది? ఏవి ఈ వృద్ధికి ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి? దేశపు హైటెక్ కలలకు, ఆర్థిక వ్యవస్థకు పవరిస్తున్న టెక్, చిప్స్ ఇంకా ఎంఎస్ఎంఈల గురించిప్పుడు మాట్లాడుకుందాం. మీకు ఒక ప్రశ్న. మోడర్న్ టెక్నాలజీకి, అలాగే దేశ భద్రతకి రెండింటికీ మూలస్తంభం లాంటిదేంటి? ఆన్సర్ సెమీకండక్టర్ చిప్. అవును, మనం వాడే స్మార్ట్ ఫోన్ల దగ్గర్నుంచి మన దేశ రక్షణ వ్యవస్థల వరకు అక్షరాల ప్రతి దాంట్లో ఉండే ఈ చిన్న చిప్సే. ఇవే మోడర్న్ వరల్డ్కి హార్ట్ బీట్ లాంటివి. ఈ రంగానికి ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో చూడండి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కోసం ఏకంగా 76,000 కోట్ల రూపాయల ఫ్రేమ్వర్క్ను సెట్ చేసింది. మన దేశంలోనే పూర్తిస్థాయి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను నిర్మించడమే దీని లక్ష్యం. సరే, సెమీకండక్టర్స్ లాంటి హైటెక్ రంగాలు ఒకవైపు ఉంటే, మన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థకు నిజమైన వెన్నెముక ఇంకొకటి ఉంది. అవే లక్షలాది మందికి ఉద్యోగాలిస్తున్న మన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఎంఎస్ఎంఈలు. ఈ నంబర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంఎస్ఎంఈల పాత్ర ఎంత కీలకమో. దేశం మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్లో 3/1 ఎగుమతుల్లో దాదాపు సగం, ఇంకా జీడీపీలో 31% వాటా వీటిదే. ఇవి లేకుండా మన ఆర్థిక వ్యవస్థను మనం ఊహించుకోలేం. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ వ్యూహాలు, పథకాలు, గ్రోత్ ఇంజిన్స్, వీటన్నింటి వెనక ఉన్న అసలు లక్ష్యమేంటి? వాట్ ఈస్ ది అల్టిమేట్ గోల్? అదే వ్యూహాత్మక స్థితిస్థాపకతను నిర్మించడం. ఈ కొత్త మైండ్ సెట్ని ఎకనామిక్ సర్వే 2025-2026లోని ఒక్క వాక్యం పర్ఫెక్ట్గా చెప్తుంది. తయారీ సామర్థ్యాన్ని ఒక వ్యూహాత్మక జాతీయ ఆస్తిగా చూడాలి. అంటే మనం చేస్తున్న ఈ ప్రయాణం కేవలం ఇంపోర్ట్స్ తగ్గించుకోవడంతో ఆగదు. గ్లోబల్ సప్లై చైన్స్లో ఒక కీ ప్లేయర్గా మారాలి. ఫైనల్గా 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రపంచమంతా మారుతున్న ఈ టైంలో భారతదేశం తీసుకుంటున్న ఈ నెక్స్ట్ లీప్ మన దేశాన్ని నిజంగా ఒక ఇండిస్పెన్సిబుల్ ఎకనామిక్ పవర్గా, అంటే ఒక అనివార్యమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టగలదా? ఈ ప్రశ్న గురించి కాస్త ఆలోచించాలి. ఒకవైపు చూస్తే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఒక బృహత్తర లక్ష్యం. మరోవైపు చూస్తే వాతావరణ మార్పు రూపంలో ముంచుకొస్తున్న పెనుముప్పు. మరి 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయగలదు? ఈరోజు మన విశ్లేషణలో భారతదేశం ఎదుర్కొంటున్న ఈ అతి పెద్ద సవాలును మరింత లోతుగా చూద్దాం. అభివృద్ధి చెందిన దేశం అనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశంలో అసాధారణమైన అభివృద్ధి జరగాలి, అందులో సందేహం లేదు. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. ఏ అభివృద్ధినైతే మనం కోరుకుంటున్నామో అదే అభివృద్ధి వాతావరణ మార్పుల వల్ల ప్రమాదంలో పడుతోంది. అంటే మనం ఎంత ముందుకు వెళ్దామని ప్రయత్నిస్తే ఈ పర్యావరణ సవాళ్లు అంత పెద్దవిగా మారుతున్నాయి. ఇది ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న. అయితే అసలు విషయమేంటంటే, భారతదేశానికి ఇది అభివృద్ధి లేదా పర్యావరణం మధ్య ఎంచుకోవాల్సిన సమస్య కానే కాదు. నిజానికి రెండింటినీ ఒకేసారి సాధించాల్సిన ఒక క్లిష్టమైన సవాలు. సరిగ్గా ఈ సంక్లిష్టమైన ప్రశ్నకు భారతదేశం ఇస్తున్న సమాధానమే డెవలప్మెంట్ రియలిజం. ఇది ఏదో పుస్తకాల్లో ఉండే సిద్ధాంతం కాదు, ఇది ఒక ఆచరణాత్మక వ్యూహం. దీని ప్రకారం వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యలు అభివృద్ధికి అడ్డంకి కాదు, అవి సుస్థిరమైన ఆర్థిక ప్రగతికి పునాది. మరి ఈ డెవలప్మెంట్ రియలిజం వ్యూహంలో మొదటి అడుగు ఏంటి? అనుసరణ, అంటే అడాప్టేషన్. సింపుల్గా చెప్పాలంటే, తక్షణ వాతావరణ ప్రమాదాల నుంచి మనం ఇప్పటికే సాధించిన అభివృద్ధిని, ప్రజల జీవనోపాధిని కాపాడుకోవడం. ఎందుకంటే ఉన్నదాన్ని కాపాడుకోలేనప్పుడు కొత్తగా నిర్మించడంలో పెద్దగా అర్థం లేదు కదా. ఈ విషయంలో మన విధానంలో వచ్చిన మార్పు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు, అంటే 2010-15 మధ్యలో మన రాష్ట్రాల కార్యాచరణ ప్రణాళికలు ఎక్కువగా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మీదే దృష్టిపెట్టాయి. కాని ఇప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణంగా మారిన పరిస్థితులకు అలవాటు పడటం, అంటే అనుసరణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది చాలా కీలకమైన మార్పు. ఆచరణలో ఈ అనుసరణ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి మేఘాలయ ఒక చక్కటి ఉదాహరణ. ఇక్కడ ప్రభుత్వమే కాకుండా స్థానిక సమాజాలు కూడా భాగస్వాములై తమ నీటి భద్రతను తామే చూసుకుంటున్నాయి.
ఆధునిక టెక్నాలజీని, వారి సాంప్రదాయ పరిజ్ఞానాన్ని కలిపి నీటి వనరులను కాపాడుకుంటున్నారు. ఇది నిజమైన ప్రజా భాగస్వామ్యంతో వస్తున్న మార్పు. ఇక ఒడిశాలో మరో అద్భుతమైన ప్రయోగం జరిగింది. అక్కడ పాణీ పంచాయతీల ద్వారా నీటి నిర్వహణ బాధ్యతను ప్రజలకే అప్పగించారు. దాని ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతాం. నీటి వాడకం మెరుగుపడటమే కాదు, రైతుల ఆదాయాలు కూడా గణనీయంగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణాల్లో కూడా అనుసరణ చాలా ముఖ్యం. దీనికి అహ్మదాబాద్ ఒక ఉదాహరణ. తీవ్రమైన ఎండల కారణంగా రోజువారీ కూలీలు వారి జీవనోపాధిని కోల్పోకుండా ఒక వినూత్నమైన హీట్ ఇన్షురెన్స్ పథకాన్ని తెచ్చారు. ఇది వాతావరణ మార్పుల ప్రభావాల నుండి అత్యంత బలహీన వర్గాలను కాపాడటానికి ఒక ఆచరణాత్మక పరిష్కారం. ఓకే, ఉన్నదాన్ని కాపాడుకోవడం మొదటి అడుగు. మరి భవిష్యత్ సంగతేంటి? భవిష్యత్ అభివృద్ధిని సుస్థిరంగా మార్చడమే రెండవ అడుగు. అదే మన రెండవ స్తంభం, ఉపశమనం. ఇక్కడ కూడా భారతదేశం విధానం చాలా ప్రాక్టికల్గా ఉంది. ఇది కేవలం ఆదర్శాల గురించి కాదు, అందరికీ ఇంధన భద్రత, అందుబాటు ధరలను ఎలా నిర్ధారించాలి అనే దాని గురించి. ఇక్కడే భారతదేశం ఆలోచనా విధానం చాలా దేశాలకన్నా భిన్నంగా కనిపిస్తుంది. ఎవరో నిర్దేశించిన లక్ష్యాలను గుడ్డిగా ఫాలో అవ్వకుండా, మన దేశ అవసరాలు, సవాళ్లకు అనుగుణంగా ఒక సమతుల్య మార్గాన్ని ఎంచుకుంది. ఇంధన భద్రత, ధర, పోటీతత్వం వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూనే గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తోంది. అందుకే భారతదేశం కేవలం ఒకే టెక్నాలజీపై ఆధారపడటం లేదు. ఇది ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో లాంటిది. సౌర, పవన శక్తితో పాటు అణుశక్తి, గ్రీన్ హైడ్రోజన్, బయో ఇంధనం ఇలా రకరకాల శుభ్రమైన ఇంధన వనరులను ప్రోత్సహిస్తోంది. సరే, అనుసరణ, ఉపశమనం ఇలాంటి గొప్ప పనులు చెయ్యాలంటే వీటన్నింటికీ ఊపిరిపోసేది ఏంటి? డబ్బే కదా. ఫైనాన్స్, అదే మన మూడవ స్తంభం. అంతర్జాతీయ ఆర్థిక సహాయంపై పూర్తిగా ఆధారపడకుండా భారతదేశం తన స్వంత గ్రీన్ ఫైనాన్స్ వ్యవస్థను నిర్మించుకుంటోంది. లక్ష్యం ఒక్కటే, స్వయం సమృద్ధి. ఈ గ్రీన్ ఫైనాన్స్ కోసం ఒక బలమైన మార్కెట్ను సృష్టించడానికి మన దేశంలో చాలా వేగంగా అడుగులు పడ్డాయి. సెబీ గ్రీన్ డెట్ సెక్యూరిటీల కోసం గైడ్లైన్స్ తెచ్చింది. ఆర్బీఐ గ్రీన్ డిపాజిట్లను యాక్సెప్ట్ చేసింది. ఇలా మన నియంత్రణ సంస్థలు ఒక పటిష్టమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించాయి. 72,697 కోట్ల రూపాయలు. ఇది చిన్న నెంబర్ కాదు. కేవలం FY23 నుంచి మన దేశం జారీ చేసిన సావరెన్ గ్రీన్ బాండ్ల మొత్తం విలువ ఇది. ఈ భారీ సంఖ్య దేనికి నిదర్శనం? దేశీయంగా వాతావరణ చర్యల పట్ల ఉన్న నిబద్ధతకు. ఇవి కేవలం మాటలు కాదు, ఆచరణలో కనిపిస్తున్న ఆర్థిక మద్దతు. ఓకే, పాలసీలున్నాయి, వాటికి డబ్బులు కూడా వస్తున్నాయి. కానీ ఇవన్నీ సక్రమంగా, వేగంగా జరగాలంటే ఏం కావాలి? ఒక స్మార్ట్ గవర్నెన్స్. అదే మన నాల్గవ, చివరి స్తంభం. సుస్థిర అభివృద్ధికి ఆటంకం కలిగించే నిబంధనలు కాదు, సులభతరం చేసేవే మనకు కావాలి. ఈ విషయంలో పర్యావరణ నియంత్రణలో ఒక ప్రాథమిక మార్పు కనిపిస్తోంది. అంటే ఒకప్పుడు ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని కఠినంగా చెప్పే కమాండ్ అండ్ కంట్రోల్ పద్ధతి నుంచి ఇప్పుడు కలిసి పనిచేద్దాం అనే నమ్మకం, విశ్వాసంపై ఆధారపడిన వ్యవస్థ వైపు అడుగులేస్తున్నాం. ఇది కేవలం నిబంధనల్లో మార్పు కాదు, ఆలోచనా విధానంలో వస్తున్న మార్పు. ఈ కొత్త ఆలోచనా విధానానికి ఒక అద్భుతమైన రూపం పరివేష్ 3.0 ప్లాట్ఫామ్. ఇది టెక్నాలజీ ఆధారిత సింగిల్ విండో సిస్టమ్. దీనివల్ల పర్యావరణ అనుమతుల ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా జరుగుతుంది. అంతిమంగా పర్యావరణ పరిరక్షణ, వ్యాపార అభివృద్ధి రెండూ వేర్వేరు కాదని, రెండూ కలిసే సాధ్యమని ఇది నిరూపిస్తుంది. సరే, ఇప్పుడు మనం ముగింపుకొస్తున్నాం. ఈ 4 స్తంభాలని, అంటే అనుసరణ, ఉపశమనం, ఫైనాన్స్ మరియు గవర్నెన్స్, వీటన్నిటినీ కలిపి చూస్తే మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. అదే డెవలప్మెంట్ రియలిజం. ఈ నివేదికలోని ఒక శక్తివంతమైన వాక్యం ఈ మొత్తం వ్యూహం యొక్క సారాంశాన్ని తెలియజేస్తుంది. భారతదేశ వాతావరణ మార్గం అభివృద్ధి వాస్తవికతలో పాతుకుపోయి ఉంది. ఇది ఎక్కడినుంచో దిగుమతి చేసుకున్న నమూనా కాదు, మన వాస్తవాలకు అనుగుణంగా మనమే రూపొందించుకున్న మార్గం. ఈ విశ్లేషణను ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. భారతదేశం అనుసరిస్తున్న ఈ అభివృద్ధి కేంద్రీకృత విధానం రేపు ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక కొత్త దారిని, ఒక కొత్త నమూనాని చూపించగలదా? దీని గురించి ఆలోచించండి.
మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. మన దేశ ఆర్థిక భవిష్యత్తు దేనిమీద ఆధారపడి ఉంది? సింపుల్గా చెప్పాలంటే రెండు విషయాలు: ఉద్యోగాలు, ఇంకా వాటికి కావాల్సిన నైపుణ్యాలు. సో మన దేశ భవిష్యత్తును మార్చేయగల ఈ రెండు కీలక అంశాల గురించి ఎకనామిక్స్ సర్వే ఏం చెబుతోందో రండి ఈ విశ్లేషణలో లోతుగా చూసేద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 56.2 కోట్లు. ఏంటి నంబర్ అనుకుంటున్నారా? 2026 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ కల్లా మన దేశంలో ఉద్యోగాలు చేసేవాళ్ల సంఖ్య అంట. ఊహించండి ఎంత పెద్ద నంబరో. ఇది ఒకేసారి మన ముందున్న అతి పెద్ద సవాలు, ఇంకా అంతకన్నా పెద్ద అవకాశం కూడా. ఇంత పెద్ద వర్క్ఫోర్స్ను మనం సరిగ్గా వాడుకుంటేనే మన ఫ్యూచర్ ఉంటుంది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఒకెత్తైతే, ఆ కోట్ల మందికి మంచి పని, బ్రతకడానికి సరిపడా జీతం, ఇంకా ముఖ్యంగా ఫ్యూచర్కు కావాల్సిన స్కిల్స్ ఇవ్వడం ఎలా? ఇదే అసలైన ప్రశ్న. రండి ఈ విశ్లేషణలో దీనికి సమాధానం వెతుకుదాం. ఓకే, ఈ టాపిక్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా మన వర్క్ఫోర్స్ సైజ్ ఎంత పెద్దదో చూద్దాం. తర్వాత ఇప్పుడున్న ఉద్యోగాల పరిస్థితి ఏంటి, పనికి సంబంధించిన కొత్త రూల్స్ ఏమొచ్చాయి, స్కిల్ డెవలప్మెంట్లో వస్తున్న పెద్ద మార్పులేంటి, ఫైనల్గా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కవర్ చేద్దాం. రైట్. సెక్షన్ 1, మన వర్క్ ఫోర్స్ స్కేల్. దీన్నే మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం కదా. అంటే మనకున్న కోట్ల కొద్దీ యువశక్తి అన్నమాట. ఇది మన ఎకానమీకి ఒక రాకెట్ ఇంజిన్ లాంటిది. కానీ సరిగ్గా వాడకపోతే మాత్రం ఇదే పెద్ద భారంగా కూడా మారిపోతుంది. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఈ గోల్డెన్ పీరియడ్ ఎప్పటికీ ఉండదు. ఎకనామిక్స్ సర్వే ఏం చెప్తోందంటే 2030 కల్లా ఈ డెమోగ్రాఫిక్ విండో పీక్కి చేరుకుంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా క్లోజ్ అవ్వడం మొదలవుతోంది. దాని అర్థమేంటి? మన యువశక్తిని స్కిల్డ్ పవర్గా మార్చడానికి మనకు టైం చాలా తక్కువగా ఉంది. కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఓకే, ఇప్పుడు జూమిన్ చేసి గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూద్దాం. మన దేశంలో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ మనం చూస్తే ఒకే దేశంలో రెండు వేర్వేరు ప్రపంచాలు కనిపిస్తాయి. ఈ రెండు ప్రపంచాల మధ్య తేడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. చూడండి, పల్లెటూళ్లలో ఎక్కువ శాతం వ్యవసాయం లేదా స్వంత పనుల మీదే ఆధారపడి ఉన్నారు. అదే సిటీస్కొస్తే అంతా సర్వీసెస్, నెలజీతమొచ్చే ఉద్యోగాలే. సో ఈ రెండు వేర్వేరు వర్గాల కోసం పాలసీలు తయారు చేయటం ప్రభుత్వానికి ఎంత పెద్ద ఛాలెంజో అర్థం చేసుకోవచ్చు. మన వర్క్ఫోర్స్లో చాలా పెద్ద భాగం అసంఘటిత రంగంలోనే పనిచేస్తుంటారు. అంటే వాళ్లకి పెద్దగా సోషల్ సెక్యూరిటీ ఉండదు. వీళ్లందరికీ ఒక గుర్తింపు, భద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిందే ఈ శ్రమ్ పోర్టల్. 31 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారంటే ఆలోచించండి. ఇది వాళ్లందర్నీ ఫార్మల్ ఎకానమీలోకి తీసుకురావడంలో ఒక గేమ్ చేంజింగ్ స్టెప్. అసలు ఏంటి ఈ శ్రమ్ పోర్టల్? సింపుల్గా చెప్పాలంటే ఇది అసంఘటిత కార్మికుల కోసం ఒక నేషనల్ డేటాబేస్ అనమాట. దీనివల్ల వాళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అన్నీ అందుతాయి. అంతేకాదు ఉద్యోగావకాశాలు, స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా దీని ద్వారానే దొరుకుతాయి. ప్రతి ఒక్కరికి ఒక యూనివర్సల్ అకౌంట్ నంబర్ అంటే యుఏఎన్ ఇస్తారు. సో వాళ్లు దేశంలో ఎక్కడికి వెళ్లినా బెనిఫిట్స్ మిస్ అవ్వరు. ఇంకా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రిజిస్టర్ అయిన వాళ్లలో 54% మహిళలే ఉన్నారు. ఇది మహిళా సాధికారతకు ఎంత ప్లస్ అవుతుందో చూడండి. సరే, ఇప్పుడు మరో కీలకమైన అంశం. వర్కర్లకు సెక్యూరిటీ ఇస్తూనే కంపెనీలు కొత్త జాబ్స్ క్రియేట్ చేసేలా ఎంకరేజ్ చేయడం ఎలా? ఈ బ్యాలెన్స్ కోసమే మన లేబర్ లాస్ సిస్టమ్నే మొత్తం మార్చేశారు. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే దాదాపు 29 వేర్వేరు లేబర్ చట్టాలుండేవి. అన్నీ ఒకదానికొకటి చిక్కుముడుల్లా ఉండేవి. వాటన్నిటినీ సింప్లిఫై చేసి ఇప్పుడు కేవలం 4 లేబర్ కోడ్స్ కిందకు తీసుకొచ్చారు. దీని వెనక ఉన్న ఐడియా ఒక్కటే. ఒకవైపు కంపెనీలకు బిజినెస్ చేయడం ఈజీ అవ్వాలి, మరోవైపు వర్కర్స్ హక్కులు, వాళ్ల సేఫ్టీ కూడా ప్రొటెక్ట్ అవ్వాలి. సరిగ్గా ఇదే టైంలో మన వర్క్ కల్చర్నే మార్చేస్తున్న ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. అదే గిగ్ ఎకానమీ. మీకందరికీ తెలిసే ఉంటుంది, డెలివరీ యాప్స్, క్యాబ్ సర్వీసెస్ ఇవన్నీ గిగ్ ఎకానమీ కిందకే వస్తాయి. ఇవి ఎంత వేగంగా పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ కొత్త లేబర్ కోడ్స్లో మొదటిసారిగా ఈ గిగ్ వర్కర్స్ను కూడా గుర్తించి వాళ్లకోసం రూల్స్ తీసుకొచ్చాయి. ఒకసారి ఈ చార్ట్ చూడండి, ఎంత షాకింగ్గా ఉందో.
2021లో 77 లక్షలున్న గిగ్ వర్కర్ల సంఖ్య 2025 నాటికి ఏకంగా 1,20,00,000కు పెరగబోతోంది. అంటే కేవలం 4 ఏళ్లలో ఇంత భారీ జంప్. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన ఎకానమీలో గిగ్ వర్కర్స్ ఎంత కీ రోల్ ప్లే చేయబోతున్నారో. ఓకే, జాబ్స్ క్రియేట్ చేయడం కాయిన్కి ఒక సైడ్ అనుకుంటే దానికి ఇంకో సైడ్ కూడా ఉంది. అదే ఆ జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ ఇవ్వడం. ఇక్కడే మన స్కిల్లింగ్ సిస్టమ్ను మొత్తం మార్చేయాలని ఎకనామిక్ సర్వే గట్టిగా చెబుతోంది. అదెలాగో చూద్దాం. ఈ నంబర్స్ చూస్తే నిజంగా మనకు పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. మన దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువతలో దాదాపు 74% ఎలాంటి స్కిల్ ట్రైనింగ్ లేదు. ఆలోచించండి, 74%! ఫార్మల్ ట్రైనింగ్ తీసుకున్నవాళ్లు 5% కూడా లేరు. ఈ భారీ స్కిల్ గ్యాప్ను మనం వెంటనే పూరించకపోతే మనం గొప్పగా చెప్పుకుంటున్న డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఒక బూన్కి బదులు బర్డన్గా మారిపోయే ప్రమాదం ఉంది. ఎకనామిక్ సర్వేలో ఒక మాట అంటారు, అది అసలు సమస్యను సూటిగా చూపిస్తుంది. ప్రాబ్లం ట్రైనింగ్ ఇవ్వకపోవడం కాదు, మనం ఇస్తున్న ట్రైనింగ్కు మార్కెట్లో వాల్యూ లేకపోవడం. సింపుల్గా చెప్పాలంటే మనం కాలేజుల్లో ట్రైనింగ్ సెంటర్లలో నేర్పిస్తున్న స్కిల్స్కి బయట కంపెనీలకు కావాల్సిన స్కిల్స్కి అస్సలు సంబంధం ఉండట్లేదు. అదే అసలు సమస్య. మరి దేనికి సొల్యూషన్ ఏంటి? అదే ఇండస్ట్రీ డ్రివెన్ స్కిల్లింగ్. అంటే ఏంటంటే ఇకపై మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఈ కోర్సులున్నాయి నేర్చుకోండి అని చెప్పడం కాదు. ఇండస్ట్రీకి ఏం కావాలో తెలుసుకుని అవే నేర్పించడం. అంటే సిలబస్ తయారు చేయడం దగ్గరనుంచి ట్రైనింగ్ ఇవ్వడం, చివరకు స్టూడెంట్ని టెస్ట్ చేయడం వరకు ప్రతి స్టేజ్లో ఇండస్ట్రీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే ఆ ట్రైనింగ్కి జాబ్కి మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ అవుతుంది. ఓకే, లేబర్ రిఫార్మ్స్, స్కిల్లింగ్ స్ట్రాటజీస్. ఇప్పటి వరకు మనం చూసిన ఈ 2 పెద్ద మార్పుల్ని కలిపి చూస్తే మన వర్క్ ఫోర్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ముందున్న దారి ఏంటి? సో ముందున్న దారి చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్, ఆ 4 లేబర్ కోడ్స్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. సెకండ్, స్కూల్ లెవెల్ నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి. థర్డ్, ఈశ్రమ్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్లన్నింటినీ ఒకదానికొకటి లింక్ చేయాలి. అండ్ ఫైనల్గా, అన్నింటికన్నా ముఖ్యంగా ఇండస్ట్రీకి అవసరమైన రిజల్ట్స్ ఇచ్చే స్కిల్స్ పైనే మన ఫోకస్ అంతా ఉండాలి. ఇవే మన ఫ్యూచర్కి పిల్లర్స్ అన్నమాట. అసలు మనం చేస్తున్న ఈ మార్పులన్నింటి వెనుకున్న ఫైనల్ గోల్ ఏంటంటే ప్రపంచంతో కనెక్ట్ అయిన హై ప్రొడక్టివిటీ ఉన్న ఒక డైనమిక్ ఎకానమీని నిర్మించడం. ప్రతి ఒక్కరి స్కిల్కి వాల్యూ ఉండే, ప్రతి ఒక్కరికి అవకాశం దొరికే ఒక కొత్త భారతదేశాన్ని చూడటం. సో ప్రపంచవ్యాప్తంగా వర్క్ కల్చర్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ఈ టైంలో మనం ఇప్పుడు చూసిన ఈ కొత్త బ్లూ ప్రింట్ మనకున్న ఈ అపారమైన డెమోగ్రాఫిక్ పవర్ని మొత్తం ప్రపంచం మన వైపు చూసేలా ఒక గ్లోబల్ ఎకనామిక్ పవర్గా మార్చగలదా? ఇది మనందరి ముందున్న ఒక పెద్ద ప్రశ్న. గత దశాబ్దంలోపే భారతదేశ గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. లక్షలాది మంది జీవితాల్లో వచ్చిన ఈ మార్పు నిజంగా ఓ అద్భుతమైన కథ. అసలీ పరివర్తన ఎలా సాధ్యమైందో చూద్దాం. సరే, ఒక్కసారి ఈ 2 మ్యాపుల్ని చూడండి. వీటి మధ్య తేడా కేవలం 7 ఏళ్లే. కాని మార్పు చూస్తే అద్భుతమనిపిస్తుంది కదా. భారతదేశ పేదరిక పటం మొత్తం తిరగరాసినట్టుంది. ఇంత భారీ స్థాయిలో ఇంత తక్కువ టైంలో ఇది ఎలా సాధ్యమైంది? ఇదే అసలు ప్రశ్న. దీనికి సమాధానం వెదకడమే ఈరోజు మన పని. ఓకే, మనం చూసిన ఆ మార్పు కేవలం మ్యాపులోనే లేదు. అసలు కథంతా అంకెల్లో ఉంది. దేశవ్యాప్తంగా పేదరికం ఎంతలా తగ్గిందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఆ నంబర్స్ ఏం చెప్తున్నాయో ఓసారి చూద్దాం. ఈ నంబర్స్ చూడండి. 2005లో జనాభాలో సగానికి పైగా అంటే 55% మంది పేదరికంలో ఉన్నారు. 2022-23 నాటికి అది కేవలం 11% పడిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ తగ్గుదల వేగం. ముఖ్యంగా గత కొన్నేళ్లలో ఈ మార్పు చాలా వేగంగా జరిగింది. మరి ఇంత వేగం వెనుకున్న అసలు కారణాలేంటి? అవే ఈ కథలో అసలైన ట్విస్ట్. అయితే ఈ మార్పు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లే రాలేదు. అసలు పునాది ఎక్కడ ఉందంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోనే. అది బలంగా మారడమే ఈ మార్పుకు అసలైన చోదక శక్తి. ఇదిగోండి ఒకే ఒక నంబర్, 53%. ఏంటిది? పాండమిక్ టైంలో పీక్స్కి వెళ్లిన ఉపాధి హామీ పథకం డిమాండ్ ఇప్పుడు 53% పడిపోయింది. అయితే దీని అర్థమేంటి? పనులు దొరకట్లేదా, లేక ఇంకేదైనా కారణముందా? కాదు, ఇది సంక్షోభానికి కాదు, చైతన్యానికి సంకేతం. ఎందుకంటే
ఉపాధి హామీ డిమాండ్ తగ్గడంతో పాటే గ్రామీణ నిరుద్యోగం కూడా తగ్గింది. అంటే ప్రజలకు బయట అంతకంటే మంచి అవకాశాలు దొరుకుతున్నాయన్నమాట. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కేవలం వ్యవసాయం చుట్టూ తిరగడం లేదు, కొత్త కొత్త వ్యాపారాలు, ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇది చాలా పాజిటివ్ సైన్. మరి ఈ ఆర్థిక మార్పులు అవేమీ గాల్లోంచి రాలేదు. దీని వెనక ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది. అదేంటంటే, ప్రభుత్వం పైనుంచి పథకాలు వేయడం కాదు, ప్రజలే కింద నుంచి తమ అభివృద్ధిని తామే నిర్మించుకోవడం. ఇదే ఈ మొత్తం పరివర్తనకు అసలైన బ్లూప్రింట్. ఈ కొటేషన్ చూడండి, ఇది మొత్తం సారాంశాన్ని చెప్తుంది. అభివృద్ధి కథనం ఇప్పుడు గవర్నమెంట్ చేతుల్లోంచి సమాజం చేతుల్లోకి వస్తోంది. స్థానిక ప్రజలే తమకేం కావాలో నిర్ణయించుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇదే జనభాగస్వామ్యం. అంటే ప్రజలే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్నారు. ఈ జనభాగస్వామ్య కాన్సెప్టును నిజం చేసిన అతిపెద్ద ఇంజన్ డే ఎన్ఆర్ఎల్ఎం పథకం. ఇది ఏం చేస్తుందంటే, ముఖ్యంగా గ్రామీణ మహిళల్ని స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేస్తుంది. వాళ్లకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది, స్థిరమైన జీవనోపాధి మార్గాల్ని చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సమాజంలో ఉన్న నమ్మకాన్ని, ఐకమత్యాన్ని ఆర్థిక శక్తిగా మార్చే అద్భుతమైన ప్రోగ్రామిది. దీని స్కేల్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. చూడండి, 9 లక్షల మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, దాదాపు 4 లక్షల కొత్త గ్రామీణ వ్యాపారాలు, 1,50,000కు పైగా బ్యాంక్ సఖీలు. వీళ్లంతా ఒకప్పుడు సాధారణ మహిళలు. కాని ఈ రోజు వాళ్లే తమ కమ్యూనిటీకి లీడర్లుగా, ఎంటర్ప్రెన్యూర్స్గా మారారు. మార్పుకు అసలైన ఏజెంట్లుగా తయారయ్యారు. సరే, ఇప్పటి వరకు ప్రజల భాగస్వామ్యం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీనికి టెక్నాలజీ అనే మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేద్దాం. టెక్నాలజీ సంప్రదాయంతో కలిస్తే ఫలితాలెలా ఉంటాయో చూద్దాం. ఈ టెక్నాలజీనే ఈ మార్పును మరింత వేగవంతం చేస్తోంది. ఉదాహరణకు ఎస్వే మైత్వ పథకాన్ని తీసుకుందాం. గ్రామాల్లో ఎప్పటినుంచో ఉన్న అతిపెద్ద తలనొప్పి భూ వివాదాలు. ఎవరి భూమి ఎంతో సరిగ్గా తెలియదు. దీనికి డ్రోన్ టెక్నాలజీతో చెక్ పెట్టారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తమ ఆస్తిపై పక్కాగా లీగల్గా ఓనర్షిప్ డాక్యుమెంట్లొస్తున్నాయి. దీనివల్ల వాళ్ల భూమికి అసలైన విలువ వస్తుంది. లోన్లు తీసుకోవచ్చు, వ్యాపారాలు పెట్టుకోవచ్చు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. మరి ఈ డ్రోన్లు ఎవరు నడుపుతున్నారనుకుంటున్నారు? నమో డ్రోన్ దీదీల గురించి విన్నారా? గ్రామీణ మహిళలే ఇప్పుడు డ్రోన్ పైలట్లుగా మారుతున్నారు. వ్యవసాయానికి అవసరమైన పనుల కోసం డ్రోన్లు ఆపరేట్ చేస్తున్నారు. ఆలోచించండి, ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు టెక్నాలజీని వాడుతూ డిజిటల్ ఎకానమీలో భాగస్వాములవుతున్నారు. ఇది కదా అసలైన సాధికారత? ఇదే టెక్నాలజీ, సంప్రదాయం కలిసే మ్యాజిక్. దీన్నే ఇండిజినస్ అగ్రిటెక్ అంటున్నారు. అంటే తరతరాలుగా మన రైతులు, ముఖ్యంగా గిరిజన రైతులు సంపాదించుకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టకుండా దానికి ఆధునిక టెక్నాలజీ, డేటాను జోడించడం. పాత అనుభవం, కొత్త ఆలోచన, ఈ రెండింటి కలయికతో అద్భుతాలు చేస్తున్నారు. సో ఫైనల్గా ఇదంతా ఎక్కడికి దారితీస్తోంది? కేవలం ఆర్థికంగా ఎదగడానికేనా? కాదు, అసలు లక్ష్యం అది కాదు. ప్రతి ఒక్కరికీ న్యాయం, గౌరవం, సమాన అవకాశాలు ఉండే ఒక భవిష్యత్తును నిర్మించడం. అదే అసలైన ప్రగతి. అవకాశం నుండి భాగస్వామ్యం వైపు మన ప్రయాణం సాగుతోంది. ఈ ఒక్క వాక్యం మొత్తం ఫిలాసఫీని చెప్తుంది. లక్ష్యం అందరికీ ఒకే ఫలితాలు ఇవ్వడం కాదు, అందరికీ ఒకే అవకాశాలివ్వడం. అంటే అందరూ రేస్లో ఒకే చోట ముగించక్కర్లేదు, కానీ అందరూ రేసును ఒకే స్టార్టింగ్ లైన్ నుంచి మొదలుపెట్టాలి. ప్రతి ఒక్కరికీ ఎదిగేందుకు సమానమైన అవకాశం కల్పించడమే అసలుద్దేశం. మరి ఈ మార్పు ఇలాగే కొనసాగాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధం మారాలి. ఇది వన్-వే ట్రాఫిక్లా కాకుండా టూ-వే ప్రాసెస్ అవ్వాలి. నిరంతరం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, సక్సెస్ స్టోరీలను పంచుకుంటూ, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ముందుకు వెళ్ళాలి. ఇది ఒకరి బాధ్యత కాదు, ఇది మనందరి భాగస్వామ్య బాధ్యత. పాలన అనేది ప్రభుత్వం, ప్రజల మధ్య రెండు వైపులా జరిగే సంభాషణగా మారుతున్న ఈ తరుణంలో భారతదేశం చూపిస్తున్న ఈ కొత్త దారి, ఈ కమ్యూనిటీ లెడ్ గ్రోత్ మోడల్ బహుశా ప్రపంచానికే ఒక కొత్త పాఠం నేర్పుతుందేమో. ఏమంటారు? ప్రపంచమంతా ఏఐ అంటూ ఒక రేస్లో పరిగెడుతోంది. కానీ మన భారతదేశం మాత్రం వాళ్ల దారిలో కాకుండా తనకంటూ ఒక కొత్త దారిని వేసుకుంటోంది. ఎందుకు? ఇదేదో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం కాదు, ఇదొక మాస్టర్ ప్లాన్. సో ఈరోజు మనం ఇండియా ఏఐ స్ట్రాటజీ గురించి, ఆ ప్రత్యేకమైన దారి వెనుకున్న ఆలోచన ఏంటో వివరంగా చూద్దాం. ఒక కొత్త టెక్నాలజికల్ రెవల్యూషన్
మన కళ్ల ముందే ప్రపంచాన్ని మార్చేస్తోంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూటానికి ఇదో కొత్త టూల్లా అనిపించొచ్చు, కాని కాదు. ఇది ఏకంగా గ్లోబల్ ఎకానమీనే రీషేప్ చేయగల ఒక పవర్ఫుల్ ఫోర్స్. దేశాల భవిష్యత్తుని మార్చేసేంత శక్తి దీనికుంది. అయితే ఇక్కడే అసలు సమస్య. ఏఐ డామినెన్స్ కోసం జరుగుతున్న ఈ రేసుందే, ఇది అందరికోసం కాదు, కేవలం కొందరికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే కొన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు మాత్రమే ఈ ఆట ఆడగలవు, గెలవగలవు. ఎందుకంటే ఇది చాలా చాలా ఖరీదైన వ్యవహారం. మరి మిగతా దేశాల పరిస్థితేంటి? మరి అలాంటప్పుడు మన దేశం, అంటే 100 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియా ఏం చేయాలి? వాళ్లు వెళ్తున్న దారిలోనే పోటీ పడటానికి ప్రయత్నించాలా, లేదంటే మనకంటూ ఒక కొత్త దారిని వెతుక్కోవాలా? ఇండియా రెండో ఆప్షన్కే ఓటేసింది. చెప్పాలంటే ఇది తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం కాదు, ఇదొక మాస్టర్ స్ట్రోక్. సరే, ముందుగా మనం అసలు ఈ వ్యూహాత్మకమైన క్రాస్ రోడ్స్లో ఎందుకు నిలబడ్డామో చూద్దాం. గ్లోబల్ ఏఐ రేస్లో ఉన్న రియాలిటీజేంటో అర్థం చేసుకుంటే మనం ఎందుకు ఈ దారిని ఎంచుకున్నామో క్లియర్గా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏఐ డెవలప్మెంట్లో 2 మెయిన్ అప్రోచ్లు కనిపిస్తాయి. ఒకటి టాప్ డౌన్, అంటే కొన్ని పెద్ద కంపెనీలు బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చుపెట్టి చాలా పెద్ద జాయింట్ ఏఐ మోడల్స్ని తయారుచేస్తాయి. ఇక రెండోది బాటమ్ అప్, దీనికి పూర్తి ఆపోజిట్. అంటే వేల మంది చిన్న చిన్న స్టార్టప్స్, ఇన్నోవేటర్స్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి చిన్న ఎఫిషియెంట్ మోడల్స్ని క్రియేట్ చేస్తారు. మరి ఈ రెండింటిలో ఇండియా ఏ దారి ఎంచుకోవాలి? నిజం చెప్పాలంటే ఆ టాప్ డౌన్ దారిలో వెళ్లడం మనకు చాలా కష్టం. ఎందుకంటే దానికి కావాల్సిన భారీ క్యాపిటల్, అంటే మూలధనం, విపరీతమైన కంప్యూటింగ్ పవర్, అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ మన దగ్గర లిమిటెడ్గా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల గేమ్ని వాళ్ల రూల్స్తో మనం ఆడలేం. చూడండి, మన ఎకనామిక్ సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. వాళ్లతో ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి మనం ప్రయత్నిస్తే అది మనకు తలకు మించిన భారమవుతుంది. ప్రస్తుతం వాళ్లు ఫాలో అవుతున్న పద్ధతి సస్టైనబుల్ కూడా కాదు. సో ఆ దారిలో వెళ్తే డబ్బులు పోతాయి తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే మన దారిని మనమే వెతుక్కోవడం బెటర్. అందుకే ఇండియా ఒక డిఫరెంట్ రూట్ తీసుకుంది. ఇది ఓటమిని ఒప్పుకోవడం కాదు, మన బలమేంటో తెలుసుకుని గేమ్ని మనకనుకూలంగా మార్చుకోవడం. మరి ఆ భిన్నమైన దారి ఏంటో చూసేద్దాం. దీన్నే మనం బాటమప్ ఏఐ డెవలప్మెంట్ అంటున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, ఒకే ఒక పెద్ద సుత్తితో అన్ని మేకుల్ని కొట్టాలని చూడకుండా ప్రతి మేకుకు సరిపోయే చిన్న చిన్న కరెక్ట్ సైజ్ సుత్తులను తయారు చేయడం లాంటిదే. దీనివల్లేమవుతుందంటే ఇన్నోవేషన్ అనేది కేవలం కొందరి చేతుల్లో ఉండదు. స్టార్టప్లు, యూనివర్సిటీలు, ఇలా అందరూ ఈ ఏఐ రెవల్యూషన్లో పాలుపంచుకోవచ్చు. సరే, బాగుంది. కానీ ఈ బాటమప్ స్ట్రాటజీ నిజంగా వర్కౌట్ అవుతుందా? అవును, అవుతోంది. ఇక్కడ చూడండి, ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్, అంటే అందరూ ఫ్రీగా వాడుకోగలిగేవి, ఇప్పుడు ఆ క్లోజ్డ్ ప్రైవేట్ మోడల్స్తో గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈ గ్రాఫ్ చూస్తే తెలుస్తుంది వాటి పర్ఫార్మెన్స్ గ్యాప్ ఎంత ఫాస్ట్గా తగ్గుతోందో. అంటే ఇండియా కరెక్ట్ గుర్రం మీదే పందెం కాసింది అని అర్థం. అసలు ఈ బాటమప్ స్ట్రాటజీ మన ఇండియా కోసమే పుట్టినట్టుంది. ఎందుకంటే మన దగ్గర వరల్డ్ క్లాస్ ఏఐ రీసెర్చర్స్ ఉన్నారు, కోకొల్లలుగా టెక్ టాలెంట్ ఉంది. కానీ వీటన్నింటికన్నా మన అసలు సిస్లైన ఆస్తి ఏంటో తెలుసా? మన డేటా. 140 కోట్ల మంది ప్రజలు, వాళ్ల భాషలు, అలవాట్లు, ఇంత డైవర్సిటీ ఉన్న డేటా ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు. ఇది నిజంగా ఒక గోల్డ్ మైన్. ఇదంతా ఏదో థియరీ కాదు, పేపర్ మీద ప్లాన్ అంతకన్నా కాదు. ఇది ఆల్రెడీ యాక్షన్లో ఉంది. హెల్త్ కేర్లో, మన రైతులకు సహాయం చేయడానికి అగ్రికల్చర్లో, ఇంకా భాషిణీ ప్రాజెక్ట్తో. మన దేశంలో 100 భాషలున్నాయి కదా, ఆ భాషా సమస్యను కూడా ఏఐతో అధిగమిస్తున్నాం. ఇవన్నీ నిజంగా క్షేత్రస్థాయిలో మార్పును తీసుకొస్తున్నాయి. సరే, స్ట్రాటజీ బాగుంది, కానీ మంచి ప్లాన్ ఉంటే సరిపోదు కదా. దాన్ని సపోర్ట్ చేయడానికి ఒక బలమైన ఎకోసిస్టమ్ కావాలి. మరి ఆ సస్టైనబుల్ ఏఐ ఫ్యూచర్ కోసం ఇండియా వేస్తున్న పిల్లర్స్ ఏంటో చూద్దాం. ఈ జర్నీలో 3 విషయాలు చాలా చాలా ముఖ్యం. 1, మన మనుషులు, అంటే స్కిల్డ్ హ్యూమన్ క్యాపిటల్. 2, రూల్స్, అంటే సరైన గవర్నెన్స్ మరియు డేటా ఫ్రేమ్వర్క్స్. 3, సేఫ్టీ, అంటే ఈ పవర్ఫుల్ టెక్నాలజీ వల్ల ఎలాంటి రిస్క్ లేకుండా చూసుకోవటం. ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తేనే మన ఏఐ ఫ్యూచర్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కేవలం టెక్నికల్ స్కిల్స్ నేర్పించడం కాదు. ఏఐ మనకు చాలా పనుల్లో హెల్ప్ చేస్తుంది, నిజమే. కాని ఫైనల్గా ఆలోచించాల్సింది, కొత్త ఐడియాలు ఇవ్వాల్సింది, ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది మనుషులే.
ఈ ఏఐ ఎరాలో క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లాంటివి మరింత వాల్యుబుల్ అవుతాయి. ఇక డేటా విషయానికొస్తే ఇండియా ఒక చాలా స్మార్ట్ రూట్ తీసుకుంది. డేటా దేశం దాటి వెళ్లకూడదని గోడలు కట్టడం లేదు, అలా అని ఫ్రీగా ఎవరికి పడితే వాళ్లకు వదిలేయడం లేదు. అకౌంటబుల్ పోర్టబిలిటీ అనే ఒక ప్రిన్సిపల్ని ఫాలో అవుతోంది. సింపుల్గా చెప్పాలంటే మన ఇండియన్ డేటాని ఎవరు వాడినా వాళ్లు జవాబుదారీగా ఉండాలి. దానివల్ల వచ్చే లాభంలో మన దేశానికి కూడా తిరిగి మేలు జరగాలి. ఇది మన డిజిటల్ ఆస్తిని కాపాడుకోవడానికి ఒక తెలివైన మార్గం. ఏ పవర్ఫుల్ టూల్కైనా సేఫ్టీ అనేది ముఖ్యం. ఇక ఏఐ లాంటి టెక్నాలజీకి ఇది ఇంకా ముఖ్యం. అందుకే ఏఐని మానిటర్ చేయడానికి మనకంటూ ఒక ఇండిపెండెంట్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఉండాలి. అంతేకాదు, ప్రిడిక్టివ్ పోలీసింగ్ లాంటి కొన్ని హై రిస్క్ అప్లికేషన్స్ విషయంలో చాలా క్లియర్గా, కఠినంగా రెడ్ లైన్స్ గీయాలి. ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేస్తూనే రెస్పాన్సిబిలిటీని మర్చిపోకూడదు. సాధారణంగా ఏ రేస్లో అయినా సరే లేట్గా స్టార్ట్ చేస్తే నష్టపోతామనుకుంటారు. కానీ ఏఐ మిషన్లో మాత్రం మన ఇండియాకి ఇదే ఒక పెద్ద అడ్వాంటేజ్. అవును, లేట్గా రావడం మనకు ప్లస్ పాయింట్. అదెలాగో చూద్దాం. మన ప్రయాణానికే ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. 3 ఫేజులుగా దీన్ని ప్లాన్ చేశారు. ఫేజ్ 1 ఎక్స్పెరిమెంటేషన్, అంటే వీలైనన్ని ఎక్కువ బాటమప్ ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడం. ఫేజ్ 2 సెలెక్టివ్ స్కేలింగ్, అంటే వర్కౌట్ అయిన ఐడియాలన్నీ జాగ్రత్తగా సెలెక్ట్ చేసి దేశవ్యాప్తంగా స్కేల్ చేయడం. ఇక ఫైనల్గా ఫేజ్ 3 రెసిలియన్స్, అంటే హార్డ్వేర్ కోసం వేరే దేశాల మీద ఆధారపడటాన్ని తగ్గించుకొని సెల్ఫ్ సఫిషియెంట్గా మారడం. చూశాలా ఎంత ప్లాన్డ్గా ఉందో? ముందు వెళ్లినవాళ్లు మనకు దారి చూపించారు, కాని వాళ్లు కొన్ని తప్పులు కూడా చేశారు. వాళ్లు చేసిన ఖరీదైన తప్పులు, ఎక్కువ ఎనర్జీని వాడే పద్ధతులు, మనమివన్నీ చూశాం. మనం వాటి నుంచి నేర్చుకోవచ్చు. సో మనం మళ్ళీ అవే తప్పులు చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా కరెక్ట్ దారిలో, ఇంకా చెప్పాలంటే ఒక సస్టైనబుల్ దారిలో వెళ్ళొచ్చు. దీన్నే లేట్ మూవర్ అడ్వాంటేజ్ అంటారు. సో ఫైనల్గా ఇండియా నిర్మిస్తున్న ఈ ఏఐ మోడల్ కేవలం మన దేశం కోసమేనా? కాకపోవచ్చు. తక్కువ వనరులున్నా పెద్ద కలలు కంటున్న ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది ఒక కొత్త దారిని చూపించగలదా? వనరులను పొదుపుగా వాడుతూ, అందర్నీ కలుపుకుపోతూ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న ఈ ఇండియన్ మోడల్ మిగతా ప్రపంచానికి ఒక కొత్త ప్లేబుక్లా మారుతుందా? ఆలోచించండి. అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది కదా. మరి దానికి తగ్గట్టుగా భారతదేశ ఆర్థిక వ్యూహం కూడా మారాల్సిందే. ఒకప్పుడు బాగా పనిచేసిన పాత పద్ధతులు ఇప్పుడు అస్సలు సరిపోవు. మరి ఈ కొత్త ప్రపంచంలో మనం నిలబడాలంటే, ఇంకా చెప్పాలంటే ఎదగాలంటే, ఇండియా ఎలాంటి కొత్త ప్లాన్తో ముందుకెళ్తోందో దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యం అంటే అంతా స్వేచ్ఛగా, ఓపెన్గా ఉండేది. కాని ఇప్పుడు ఆ రోజులు పోయాయి. దేశభద్రత, రాజకీయాలు ఇవే ఇప్పుడు వ్యాపారాన్ని శాసిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే, మనకు అవసరమైన వస్తువులు ఎల్లప్పుడూ ఈజీగా దొరుకుతాయన్న నమ్మకం ఇక లేదు. పరిస్థితి అంతా మారిపోయింది. సరే, ఈ పెద్ద మార్పును మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఈ కొత్త రియాలిటీ ఏంటి అని చూద్దాం. ఆ తర్వాత ఇండియా ప్లాన్ ఏంటో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మొదటగా అసలు ఈ మార్పు ఎందుకు అవసరం? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం చాలా సున్నితంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒక పక్క సప్లై చైన్లలో సమస్యలు, మరోపక్క దేశాల మధ్య రాజకీయ గొడవలు, అంత గందరగోళంగా ఉంది. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. మన ఫ్యాక్టరీలో ఆగకుండా నడవాలంటే బయటి దేశాల నుంచి వచ్చే ఇబ్బందులు మనల్ని ఏమీ చేయకూడదు. అంటే వాళ్లమీద ఆధారపడటం తగ్గించుకోవాలి. ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించే కాదు, ఇది మన దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక అవసరం. చాలా సీరియస్ విషయం అన్నమాట. సరే, ఈ కొత్త రియాలిటీకి మన దగ్గరున్న సమాధానం ఏంటి? అదే స్వదేశీ. అవును, ఈ పదం మనకు బాగా తెలిసిందే. కాని ఇప్పుడు దీనికొక కొత్త అర్థం, ఒక కొత్త రూపం ఇస్తున్నారు. దాని పాత కథను గుర్తుంచుకుంటూనే దాని భవిష్యత్తును ఎలా కొత్తగా తీర్చిదిద్దుతున్నారో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ స్వదేశీ అంటే ఏంటి? చాలా సింపుల్. బయట దేశాల నుంచి వస్తువులు కొనడం తగ్గించి మనకు కావాల్సినవి మన దేశంలోనే తయారు చేసుకోవడం. బేసిక్గా ఇదే దీని వెనుకున్న ఐడియా. అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఇదివరకు చూసిన పాత స్వదేశీ కాదు. అప్పట్లో స్వదేశీ పేరుతో అన్నింటికీ ప్రొటెక్షన్ ఇవ్వడంతో క్వాలిటీ పడిపోయింది, కాంపిటీషన్ లేకుండా పోయింది. కానిప్పుడు వస్తున్నది డిసిప్లిన్ స్వదేశీ. ఇది అలా కాదు. దీని లక్ష్యం ఏంటంటే సామర్థ్యాన్ని,
కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, అలా మనల్ని గ్లోబల్ మార్కెట్లో గట్టిగా నిలబెట్టడం. మరి అన్ని వస్తువులు మనమే తయారు చేసుకోవాలా? ఏవి చేసుకోవాలి, ఏవి వద్దు అని ఎలా డిసైడ్ చేస్తారు? ఇక్కడే ఈ కొత్త స్ట్రాటజీలో ఉన్న అసలైన తెలివి మనకు కనిపిస్తుంది. దీనికోసం ఒక క్లియర్ ప్లాన్ ఉంది. ఈ కొత్త ప్లాన్ వెనకున్న అస్సలు ప్రశ్న ఏంటంటే, అన్ని దిగుమతులను ఆపేయాలా అని. దాని సమాధానం కాదు. కేవలం దిగుమతులు ఆపడం కాదు ఇక్కడ పాయింట్. మన దేశంలో లాంగ్ టర్మ్లో కెపాసిటీని పెంచుకోవడం ముఖ్యం. అందుకే ప్రతిదాన్ని మనమే తయారు చేసుకోవాలనే ఆలోచన కరెక్ట్ కాదు. నిజానికి అంత అవసరం కూడా లేదు. ఈ ప్లాన్ని 3 కేటగిరీలుగా, అంటే 3 టియర్స్గా విభజించారు. ప్రతి టియర్కి ఒక టార్గెట్ ఉంది. టియర్ 1లో మన దేశానికి చాలా ముఖ్యమైనవి, బయటి దేశాలపై ఆధారపడితే ప్రమాదం అనిపించేవి ఉన్నాయి. టియర్ 2లో మన ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చే పరిశ్రమల మీద ఫోకస్ చేస్తారు. ఇక టియర్ 3లో ఉన్న వాటిని మనమే తయారు చేసుకోనవసరం లేదు, కానీ వాటి దిగుమతిలో ఉన్న రిస్క్ను తెలివిగా ఎలా మేనేజ్ చేయాలో చూస్తారు. సరే, ఈ స్ట్రాటజీ సక్సెస్ అవ్వాలంటే 2 చాలా బలమైన పిల్లర్స్ కావాలి. అవేంటంటే 1 తక్కువ ఖర్చులు, 2 ఎక్కువ డిసిప్లిన్. వీటి గురించి కాస్త వివరంగా చూద్దాం. చూడండి, మనం ఏదైనా వస్తువు తయారు చేశాక ప్రపంచం దాన్ని కొనాలంటే దాని ధర తక్కువగా ఉండాలి కదా. మరి ధర తగ్గాలంటే ఫ్యాక్టరీలు నడపడానికయ్యే ఖర్చులు, అంటే కరెంట్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ ఇవన్నీ తగ్గాలి. ఈ బేస్మెంట్ గట్టిగా ఉంటేనే మన ప్రొడక్ట్స్ గ్లోబల్ కాంపిటీషన్లో నిలబడగలవు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే హైటెక్ వస్తువుల తయారీ అనేది మొత్తం సిస్టమ్కే ఒక డిసిప్లిన్ నేర్పుతుంది. ఎందుకంటే అలాంటి రంగంలోకి మనం అడుగు పెట్టామంటే ఆటోమేటిక్గా మొత్తం సిస్టమ్ మీద ఒక పాజిటివ్ ప్రెషర్ పడుతుంది. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ అందుకోవాలి కాబట్టి కంపెనీల దగ్గర్నుంచి ప్రభుత్వం వరకు ప్రతి ఒక్కరూ ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయాల్సి వస్తుంది. ఈ కొత్త అప్రోచ్ వెనక ఉన్న అస్సలైన కామన్ థ్రెడ్ ఇదే. ప్రభుత్వం కేవలం రూల్స్ పెట్టి కూర్చోవడం కాదు, ఒక ఆంట్రప్రెన్యూర్ లాగా ఆలోచించాలి. అంటే ఎలా? అన్ని క్లియర్గా తెలిసే వరకు వెయిట్ చేయకుండా ముందుకెళ్ళి యాక్షన్ తీసుకోవాలి. రిస్క్ వస్తే తప్పించుకోవడం కాదు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూడాలి. ఇంకా ముఖ్యంగా చేసే ప్రయోగాల నుండి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. ఇప్పటిదాకా మనం డిఫెన్సివ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకున్నాం, అంటే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి. కానీ అల్టిమేట్ గోల్ అది కాదు. డిఫెన్స్ నుంచి ఆఫెన్స్కు వెళ్లడం, అదే ఈ జర్నీలో ఫైనల్, మోస్ట్ అంబిషియస్ స్టెప్. ఈ మొత్తం ప్రయాణంలో 3 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్తో మొదలవుతుంది, అంటే దిగుమతులను తగ్గించుకోవడం. నెక్స్ట్, స్ట్రాటజిక్ రెసిలియన్స్, అంటే ఎలాంటి ఒత్తిడి వచ్చినా తట్టుకుని నిలబడగలగడం. ఫైనల్గా, స్ట్రాటజిక్ ఇండిస్పెన్సబిలిటీ, అంటే ప్రపంచానికి మనం తప్పనిసరి అవసరమయ్యేలా ఎదగడం. చూశారా, ప్రతి స్టేజ్లోనూ ఇండియా ఆశయం ఇంకా పెద్దదవుతూ వెళ్తోంది. ఈ రెసిలియన్స్కి, ఇండిస్పెన్సిబిలిటీకి మధ్య ఒక పెద్ద తేడా ఉంది. రెసిలియన్స్ అంటే ఏంటి? మనల్ని మనం కాపాడుకోవటం, ఒక డిఫెన్సివ్ గేమ్ లాంటిది. కాని ఇండిస్పెన్సిబిలిటీ అంటే ప్రపంచంలోనే వేరే దేశాలకు మన అవసరం ఖచ్చితంగా ఉండేలా చేసుకోవటం. ఇది ఒక పెద్ద స్ట్రాటజిక్ లీప్, చాలా పెద్ద మార్పు. ఇది కేవలం పాలసీలోనే కాదు, మైండ్ సెట్లో కూడా చాలా పెద్ద తేడా. రెసిలియన్స్ అనేది ప్రపంచం పెట్టిన రూల్స్కి అనుగుణంగా మనల్ని మనం సర్దుబాటు చేసుకుని సేఫ్గా ఉండటం. కానీ ఇండిస్పెన్సిబిలిటీ అంటే ఆ రూల్స్ని మనమే సెట్ చేసే స్థాయికి వెళ్లడం, ఇన్నోవేషన్లో లీడర్గా మారడం, గ్లోబల్ స్టాండర్డ్స్ని మనమే డిఫైన్ చేయడం, పవర్ మన చేతుల్లోకి తీసుకోవడమన్నమాట. ఈ ఒక్క కొటేషన్ ఈ మొత్తం స్ట్రాటజీకి పర్ఫెక్ట్ సమ్మరీ లాంటిది. ప్రపంచం ఇండియన్ ప్రోడక్ట్ కొనాలా వద్దా అని ఆలోచించే స్టేజ్ నుంచి ఏమీ ఆలోచించకుండానే ఇండియన్ ప్రోడక్ట్ కొనే స్టేజ్కి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడే మనం నిజంగా వ్యూహాత్మక అనివార్యతను సాధించినట్టు. సింపుల్గా చెప్పాలంటే మన అవసరాలు మనం తీర్చుకోవడం కాదు, ప్రపంచానికి మనం ఒక అవసరంగా మారడమే అసలు టార్గెట్.